ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి విషయము ఆత్మీయంగా మనం ఎట్లా ఉన్నామనేటువంటి పరిస్థితిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మన పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉంది, శారీరక మన పరిస్థితిని గురించి మనం ఎప్పుడు ఎట్లా అయితే ఆలోచన చేస్తూ ఉంటామో, శారీరకంగా నా యొక్క శరీరం యొక్క పరిస్థితి ఏమిటి, నా ఆరోగ్య పరిస్థితి ఏమిటి. ఉదాహరణకు కొంచెం జలుబు చేసింది, లేకపోతే కొంచెము దగ్గు వస్తూ ఉంది, లేదా శరీరము వేడిగా అయింది, వెచ్చబడింది, వెంటనే ఏం చేస్తామంటే ఇవాళ ఏదో శరీరంలో నలతగా ఉంది, వెంటనే మనం వైద్యుడిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తాం. ముందైతే ఇంట్లోనే మనకు కావలసినటువంటి ప్రాథమిక చికిత్స కావలసినటువంటి మనకి కిట్ అంతా కూడా ఉంటుంది. అంటే ఒక థర్మామీటర్ కావచ్చు, లేకపోతే కొంతమంది అయితే డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే డయాబెటిక్ టెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కొంతమందికి ఇళ్లలోనే బీపీ మిషన్స్ ఉన్నాయి. అదే ఇప్పుడైతే పల్స్ ఆక్సిమీటర్స్ కూడా కరోనా తర్వాత అన్ని కుటుంబాల్లో పల్స్ ఆక్సిమీటర్స్ కూడా పెట్టేసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏమిటి అంటే శరీరం మీద మనకు ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటి మన ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధ. ఒకప్పుడు భారతదేశంలో ఆరోగ్యాన్ని గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు కాదు. ఏది పెడితే అది తినేసేవాళ్ళు, ఎప్పుడు పెడితే అప్పుడు తినేసేవాళ్ళు, ఎలాగంటే అలాగే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా హెల్త్ను గురించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది చాలా పెరిగింది. పెరగటం అనేటువంటిది మంచిది, ఎందుకంటే ఒకప్పుడులాగా కాదు. ఇప్పుడు ఆరోగ్యాలు అనేటువంటివి బాగా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితులు, కాబట్టి మనం వీటిని గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. తీసుకుంటేనే మన ఆయుష్ మెరుగుపడుతుంది. మీరు చూడండి, యూరోపియన్ కంట్రీస్లో 80-90 సంవత్సరాలు అవ్వలీలుగా బ్రతికేస్తూ ఉంటారు. చాలా ఈజీగా 80 సంవత్సరాలు అంటే చాలా ఈజీగా. నేను మీకు చెప్పుంటాను. మీకు మొన్న ఒక వీడియో చూస్తూ ఉంటే ఇటలీలో ఒక వీడియో, 92 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అదేంటి 92 సంవత్సరాల ముసలాయన సైకిల్ తొక్కుతున్నాడా అని ఆ వీడియో చూస్తే అసలు ఆయన చాలా వేగంగా సైకిల్ తొక్కుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక పెద్ద క్లబ్ అనమాట. అంటే క్లబ్ అంటే మనలాంటి క్లబ్బులు కాదు, వాళ్ళు ఒక అంటే చాలామంది మెంబర్స్ గ్యాదర్ అయ్యి అంత ఓల్డ్ పీపులే, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వాళ్ళు చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కుతారంట. నిజంగా వాళ్ళు వ్యాయామం అయితేనేమి, తీసుకునే ఆహారం అయితేనేమి, వాళ్ళందరూ నిజంగా 80-90 సంవత్సరాల వయసులో మనం నడవటమే కష్టం. అసలు 80-90 బతకటమే కష్టం అనుకోండి. ఇక ఆ తర్వాత నడవటము, సైకిల్ తొక్కటము ఇవన్నీ మనం ఊహించే పరిస్థితులు కాదు. ఎందుకు ఇదంతా అంటే ఆహారాన్ని గురించినటువంటి శ్రద్ధ, ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అవలీలగా బ్రతుకుతున్నారు. ఈవేళ నిజంగా మన తల్లిదండ్రులకి ఎంత చెప్పినా కానీ ఆ కురుకురేలేంటో, ఆ లేస్ ఏంటో, ఆ ప్యాకెట్లు ఏంటో, నిజంగా తల్లిదండ్రులు చంపేస్తున్నారు పిల్లల్ని. అవి కడుపులోకి వెళ్తే విష పదార్థాలు అవన్నీ కూడా. ఒకసారి తమిళనాడులో ఒక వీడియో నేను చూశాను. వాటిని అగ్గిపుల్ల పెట్టి ఇలాగనే ఆ కురుకురేని తగలబెడితే, ప్లాస్టిక్ని కనుక తగలబెడితే ఎట్లా అయిందో అట్లా అయిపోయింది. ఆ తర్వాత చెప్తూ ఉన్నారు, అంటే ఆహార పదార్థాలన్నీ కూడా టెస్ట్ చేయించి ఆ వీడియోలో మన కళ్ళకి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ ఆహార పదార్థం. నిజంగా పిల్లలు తినేటువంటి ఆ జెల్లీలు ఉంటాయి కదా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో. చిన్నప్పటి నుంచి పిల్లల పేగుల్ని చంపేస్తూ ఉన్నాయి విష పదార్థాలు అవి. ఏదైనా ఉంటే ఇంట్లో వండి పెట్టండి అంటే ఇంట్లో వండి పెట్టడం పెద్ద బద్ధకం. కూర వండుకోవటానికే ఓపిక లేక కర్రీస్ పాయింట్ మీద ఆధారపడే తల్లులు ఇంకా ఇవన్నీ వండి పెడతారు ఆ పిల్లలకి. కాబట్టి ఒక రకంగా ఏమిటి అంటే పిల్లల ఆరోగ్యాలను చంపేస్తూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును. అందుకనే చిన్న చిన్న పిల్లలకు తింటే అరగటం లేదు, కడుపులో నొప్పులు వస్తూ ఉన్నాయి. కొంచెం ఎక్కువ పెట్టామంటే బాకని బయటకు వచ్చేస్తూ ఉంది. ఇదేంటి అంటే మనకు ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ కొందరు అది తీసుకోవటం లేదు. ఎవరైతే తీసుకోవటం లేదో వాళ్ళు పిల్లల కొరకు ఏమి అంటే ధనం దాస్తారో, ఇల్లు వాకిలి బిల్డింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారో, పిల్లలకి ఇవన్నీ రాసిస్తారో, కానీ ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇంకా నేను ప్రధానంగా తెలియజేసేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పిల్లలకు మీరు అన్నింటికంటే కూడా ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే ఆరోగ్యం. అంటే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ మన బాడీలో నుంచి, జీన్స్లో నుంచి కొన్ని వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉదాహరణకు మనం రోగిష్టోళం అనుకోండి, మన వంశంలో రోగాలు ఉన్నాయి అనుకోండి, ఆ రోగాలు మనలో నుంచి మన పిల్లలకి వెళ్ళిపోతే దాన్ని మనం ఎవరూ ఆపలేము. ఉదాహరణకు బీపీలు కానీ, షుగర్లు కానీ, హార్ట్ స్ట్రోక్లు కానీ, లేకపోతే ఇంకా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అయితే కరెక్ట్గా టైం పెడితే అలారం ఎట్లా మోగుతుందో అలాగా ఆ వయసు వచ్చేసరికి జెనెటికల్గా వస్తాయి. దాన్ని మనం ఎవరు ఆపలేము.
కానీ ఆరోగ్యం కనుక మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, ఒకవేళ మన లైన్లో షుగర్ ఉన్నా, అంటే మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఇలా షుగర్ ఉన్నా, మనం ఆహార నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే అట్లీస్ట్ కొంతకాలం దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా రాకుండా కూడా నిరోధించవచ్చేమో. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనము తీసుకునేటువంటి శ్రద్ధ మీద. మన శరీరం ఎలాగైతే మనం తీసుకునేటువంటి శ్రద్ధ మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉందో, మన ఆత్మీయ జీవితం కూడా మరల నేను చెప్తున్నాను, మన శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది. మనం చాలా నిర్లక్ష్యమైన వైఖరిలో ఉన్నామో, కనీసము ఆదివారం వారానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఆరాధన కార్యక్రమం మీదే శ్రద్ధ లేకపోతే, సమయానికి రాగలగటం మన చేతిలోనే ఉంది, ఎవ్వరి చేతిలో లేదు. సమయానికి రావటం మన చేతిలోనే ఉంది. వాస్తవంగా ప్రకటన గ్రంథం క్లాసు ఉదయాన్నే 6 గంటలకి అన్నీ స్టార్ట్ చేసినప్పుడు 6 to 7 ప్రకటన గ్రంథం మనకు ఆన్లైన్లో ఒక క్లాస్ జరుగుతూ ఉంది. కొంతమంది, నేను మరలా చెప్తున్నాను, ఒరిస్సాలోనైతేనేమి, అక్కడ అడవుల్లో అయితేనేమి సిగ్నల్ అందక జనవరి నెలలో మంచులో కొండల మీద ఎక్కి కూర్చున్నారు. 6 గంటలకి క్లాసుకి లేవటానికి వాళ్ళు 5 గంటల పైన లేచారు. నేనైతే 5 కూడా కాదు, 4 కూడా కాదు, 3 గంటల 50 నిమిషాలకి అలారం పెట్టుకొని 3:50కి నేను లేచిపోతాను రోజు. అది ఎందుకు అంటే, 3:50కి లేస్తే 4:30, 4:40 కల్లా రెడీ అయిపోయి ప్రార్థన చేసుకొని కంప్యూటర్ దగ్గరకు వచ్చేసి కూర్చొని చదువుకుంటూ ఉంటామన్నమాట. చాలామంది అలాగే ఉన్నారు. 5 గంటలకు డివైజుల దగ్గరకు వస్తున్నారు. అంటే ఎవరికి ఆసక్తి ఉంది, ఎవరికి ఆసక్తి లేదు. కొంతమంది 6ంటికి లేచి పళ్ళు దోముకోకుండా, స్నానాలు చేయకుండా 6:15కు లేచి, అంటే ఒక దేవుని వాక్యాన్ని ధ్యానించటం అయితేనేమి, లేకపోతే ఒక బైబిల్ తరగతి అయితేనేమి, ఇక ఆరాధన అనేటువంటిది అన్నింటికంటే కూడా హైయెస్ట్ ప్రయారిటీ మనకు. నిజంగా దేవుని దగ్గరకు వెళ్ళటం కంటే ముఖ్యమైనటువంటి పని ఏమి కూడా మనకు లేదు. అలాంటి ఆదివారం ఆరాధనా కార్యక్రమాల విషయంలోనే మనం అత్యంత నిర్లక్ష్యంగా ఉంటే, మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఎదురు చూడటానికి లేనేలేదు, ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఆత్మీయ జీవితం అనేటువంటిది మెరుగుపడాలి అనే కోరిక కనుక ఉన్నట్లయితే, మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనము బాగా చదవగలగాలి, వినగలగాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం బాగా వినగలుగుతామో, మొట్టమొదటి విషయం, కొంతమందికి వినటానికి ఓపిక ఉండదు దేవుని వాక్యం కూడా. ఎందుకంటే కొన్ని హెచ్చరికలు ఉంటాయి, ఖండింపులు ఉంటాయి. ఇప్పుడు నేను ఇలాగ టైంకి రావాలని చెప్తుంటే మీకు కొంచెం ఇరిటేషన్గా లేదా? ఏం ప్రతిసారి అదంతా కూడా ఒకసారి చెప్పారు అయిపోయింది కానీ కూడా అనిపిస్తూ ఉంటుంది ఇబ్బందిగా. ఎందుకంటే అదే మీరు ఇలాగ గద్దింపు లేదనుకోండి, మనకు చాలా బాగుంటుంది. దేవుని వాక్యం ఏంటంటే ఇలా కొంచెం గద్దిస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో. అందుకనే మనకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, కొంత పెయిన్గా ఉంటుంది. అసలు ఇలాంటి ప్రసంగాలు అయితే మేము రామని మానేసే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ వినగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మందు బిళ్ళ చేదుగా ఉందని మనం మింగలేదనుకోండి, అది చేదుగా ఉన్నా కానీ మన శరీరానికి మేలు చేస్తుంది. ఒకసారి మేము తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తూ, నోటికి ఇంపుగా ఉండేది శరీరానికి ఎప్పుడు కంపుగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే తమిళ్లో చెప్పాడు. అది నోటికి నాలుగుకి ఏదైతే బాగా రుచిగా ఉంటుందో శరీరానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. అది నోటికి ఎప్పుడైతే ఏది మంచిగా అనిపించదో అదే శరీరానికి. ఉదాహరణకు చేదు, మనం అసలు ఆధునిక ప్రపంచంలో చేదు తినటమే మర్చిపోయాం. కానీ ఒకప్పుడైతే చేదు బాగా తీసుకునేవాళ్ళు, ఒకప్పుడు తీపి చాలా తక్కువ తినేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? ఒకసారి ఎవరో అంటున్నారు, ఎక్కడ చూసినా స్వీట్ షాప్ అని ఉంది, చేదు షాప్ అని ఎక్కడైనా ఉందా? చేదు షాప్ అని చేదులు అమ్మే షాప్ ఎక్కడైనా ఉందా? అసలు చేదు అంటే అమ్మటం కాదు, అసలు చేదు రోజులో ఒక్కసారి కొంచెం అలా నాలుగుకి టచ్ చేయటానికి కూడా మనం ఇష్టపడం. అంటే రుచి ఎలాగో మాటలు కూడా అలాగనే. మనకు ఏవైతే కష్టంగా ఉంటాయో ఆ మాటలు వినటానికి, వాళ్ళ పిల్లల్ని కూడా చూడండి, టీచర్ గద్దిస్తే స్కూల్ మానేస్తామంటున్న పరిస్థితి ఉంది. నేను ఆ ట్యూషన్కి వెళ్ళను, నేను ఆ స్కూల్కి వెళ్ళను, ఆ టీచర్ నన్ను గద్దిస్తుంది, అరుస్తుంది, నేను వెళ్ళను అని చెప్పేసి మారం చేస్తున్నారు పిల్లలు. అది స్కూల్ స్టాండర్డ్ నుంచే. స్కూల్ అయితే, కాలేజ్ అయితే, ఉద్యోగాలు కూడా బాస్ ఏదైనా అరిశారు పైన ఉన్న వాళ్ళంటే ఉద్యోగం మానేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే వేరే విషయం, కానీ ప్రైవేట్ ఉద్యోగం అయితే పోవయ్యా నువ్వు కాకపోతే ఇంకో కంపెనీ నువ్వు వెళ్ళటం లేదు. ఇదేంటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి మనస్సు అనేటువంటిది మనలో డెవలప్ అయిపోవటం వల్ల ఏమైపోయిందంటే మనం పూర్తిగా దెబ్బతింటూ ఉన్నాం. కానీ ఎవరైతే శిక్షకు లోబడుతూ ఉంటారో వాళ్ళే దీవించబడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా గద్దిస్తుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. వినటంలోనే మనకు నిజమైన దీవెన ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యాన్ని మనం చదవాలి, చదవటంలోనే మనకు దీవెన ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 3వ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాళ్ళు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు, ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకునేటువంటి వాళ్ళు ధన్యులు. వింటే ధన్యులు, చదివితే ధన్యులు, ఇందులో ఉన్న సంగతులు గాయకుంటే కూడా ధన్యులు. కాబట్టి మనకు కీర్తనల గ్రంథం కనుక చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మెడిటేషన్ అనేది కొంచెము చదవటం కంటే కూడా ఎక్కువైనటువంటి పని. జస్ట్ రీడింగ్ అనేటువంటిది సింపుల్, ప్లెయిన్గా మనం రీడింగ్ అనేటువంటిది ఎవరైనా చేయగలగవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మీకు 1వ తరగతి మరి కాదులే కానీ 2-3 తరగతులకు వస్తే అక్షరాలు పదాలని కూడా కూడబలుకొని అలా చదువుతూ ఉంటారు. నిజంగా అలా చదవటం అనేటువంటిది చాలా దీవెనకరమైనటువంటి పని అని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మెడిటేషన్ అని కనుక అన్నాడు అనుకోండి, దాన్ని ముందుకి వెనక్కి మనం మననం చేస్తూ ఉండాలి. అంటే నెమరు వేయుట అది కొంచెం కష్టమైన పని, కొంచెం సమయం కూడా తీసుకోవాల్సినటువంటి పని. కానీ చదవటం అనేటువంటిది చాలా తేలిగ్గా అయిపోయే పని. కానీ ఒక విషయం మనం ఆలోచన చేయండి, రోజుకి 24 గంటలు ఉంటాయి కదా, కనీసం ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట దేవుని వాక్యాన్ని చదువుకునే పని మనం ఏదైనా ఒక టైం పెట్టుకుంటామా? ఉదయం నాది 6 నుంచి 6:30 అండి దేవుని వాక్యం చదువుకునే పని నాది. లేకపోతే సాయంత్రము నేను 7 లేకపోతే 7:30 ఇక్కడి నుంచి నేను దేవుని వాక్యం చదువుకొని పడుకుంటాను అనేటువంటి పరిస్థితి ఉందా? మీరు నమ్ముతారో నమ్మరో కానీ రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్లూ రేస్ కంటికి ప్రమాదం అంటే మొబైల్ చూసి అప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటారు. నిజంగా వాళ్ళు మొబైల్ ఫోన్లకి కానీ సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్లో వీడియోలకి కానీ ఎంత సమయం కేటాయిస్తూ ఉంటారు. కానీ ఇంత సమయంలో కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట మనకు మేలు చేసేటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి మాత్రం ఒక టైమే లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు జేబులో నుంచి ఫోన్ తీయటం, ఆడవాళ్ళు అయితే పర్సులోంచి ఫోన్ తీయటం, వెంటనే మీరు ఏదో ఒక మెసేజ్ చూసుకోవటం, యూట్యూబ్ చూసుకోవటం. మనుషులు పక్కన కూర్చొని ఉన్నారని కానీ పక్కన వాళ్ళతో మాట్లాడరు, ఎవరు ఫోన్ వాళ్ళు తీసుకొని ఫోన్తోనే గడుపుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు అనమాట. కానీ దేవుని వాక్యంతో గడిపేటువంటి పరిస్థితి అనేటువంటిది మనమే తగ్గించేసుకున్నాం. వాస్తవంగా మనకు సమయం ఉంది, చేయాలంటే మనం చేయలేనటువంటి పని కాదు. కానీ దేవుని వాక్యాన్ని చదవటంలో మనము చాలా సమయాన్ని నిర్లక్ష్యంగా మనం ఉండటం వల్ల మనం చదవలేకపోతూ ఉన్నాం. కాబట్టి చదివేటువంటి వారు ధన్యులు, వినేటువంటి వారు ధన్యులు, అందులో ఉన్నటువంటి విషయాలను సంగతులను గాయకునేటువంటి వారు ధన్యులు. కాబట్టి దేవుని వాక్యం చదవటం వల్ల చాలా దీవెన వస్తుంది. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే వింటామో, వినటం వల్ల చదవటం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎప్పుడైనా చూడండి, కొంతమంది విపరీతంగా పుస్తకాలు చదువుతారు, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, వ్యాస్ట్ నాలెడ్జ్. ఇంకా వాళ్ళని మనం పుస్తకాల పురుగులు అని అంటూ ఉంటాం కదా, ఏదైనా పేపర్ ముక్క దొరికిందంటే వదిలిపెట్టరు, దాన్ని మొత్తం చదివేస్తూ ఉంటారు. నవిలి మింగేస్తారని చెప్పేసి అంటే నవల్ని మింగటం అంటే లిటరల్గా కాదు, ప్రతి దాన్ని చదివేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, అలా చదివేటువంటి వాళ్ళకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని చదవటం మీ హాబీ అనుకోండి, చదవటం మీ హాబీ అయితే ఎట్లా ఉంటుంది? మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా యోహానికి ఏం చేస్తాడంటే ఒక చిన్న పుస్తకాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ చిన్న పుస్తకాన్ని చూపించి నువ్వు దాన్ని నమిలి మింగే అని చెప్పేస్తా అంటాడు. అంటే నవిలి మింగటం అంటే లిటరల్గా కాదు, దేవుని వాక్యం అనేటువంటిది అట్లా మనం తీసుకోవాలి, అలా మనం లోపలికి తీసేసుకోవాలి దేవుని వాక్యం. కొంతమంది విపరీతంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు అడుగుతారు, దేవుని వాక్యం చదివితే మీకు బోరు కొట్టదా అని. అంటే బోరు కొట్టదా అంటే బోరు కాదు, దేవుని వాక్యం చదవాలని బైబిల్ ఇలా ఓపెన్ చేయగానే కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంటే కూడా నిద్ర వస్తుంది, దేవుని వాక్యం దగ్గరికి వెళ్తేనే నిద్ర వస్తుంది కొందరికి. కాబట్టి కొందరు ఆశ్చర్యపోతారు, అదేంటి దేవుని వాక్యం చదువుతుంటే మీకు నిద్ర రాదా అని. కాన్సన్ట్రేషన్ అస్సలు కుదరదు కొందరికి దేవుని వాక్యం చదవాలంటే. కానీ ఎవరైతే దేవుని వాక్యంలో ఆసక్తి ఉంటుందో వాళ్ళు దేవుని వాక్యాన్ని చాలా బాగా చదవగలుగుతారు. ఇంకా చెప్పాలి అంటే దీవారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉంటారు, పగలు రాత్రి దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. వీడియో గేమ్ ఇష్టం అనుకోండి, పగలు రాత్రి కూర్చొని ఆడతారు. ఏంటంటే అది వాళ్ళు ఇష్టపడుతున్నారు. అందులో కొంతమందికి పేకాట ఇష్టం, పగలు రాత్రి పేకాడతాడు, అసలు అలా పొద్దుపోయేది కూడా తెలియదు. అలాగనే మీకు ఒకవేళ యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా ఇష్టం అనుకోండి, పొద్దుగూకలా ఫోన్ ఓపెన్ చేసి మీరు అందులో సోషల్ మీడియా దగ్గర ఉన్న యూట్యూబ్లో ఉన్న మీకు సమయమే తెలియదు ఎన్ని గంటలు ఉన్నారు.
అలాగనే మీకు దేవుని వాక్యం అంటే ఇష్టం అనుకోండి, ఎన్ని గంటలు మీరు చదివినా కానీ మీకు అసలు సమయం పోయేదే తెలియదు. ఏం చదువుతారు అంతసేపు బైబిల్ అని అంటారు. వాళ్ళు బైబిల్లో ఇష్టపడుతున్నారు, బైబిల్ని చదువుకోగలుగుతున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవటంలో మనం ఆసక్తిని పెంపొందించుకోవాలి. మీకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. వేప కూడా చేదుగా ఉంటుంది, కానీ వెనకటికి ఒక సామెత చెప్పారు, తినగా తినగా వేప కూడా చేదుగా ఉంటుంది. ఉండదా? మొదట్లో చేదుగా ఉంటుంది, కానీ తిని 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 వేప కూడా తీపిగా ఉంటుంది. మేము అదే చెప్తాము. దేవుని వాక్యం ఒకవేళ ప్రారంభంలో నీకు ఆసక్తి లేదేమో, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదవటం చేస్తే నిజంగా దేవుని వాక్యము నువ్వు ఎంత ఇష్టపడతావు. ప్రపంచంలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మరలా దీన్ని వదిలిపెట్టరు. కానీ మనకేంటంటే అసలు దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోలేదు. మనం దీన్ని చదివేటువంటి విషయంలో చాలా వెనకబడుతూ ఉన్నాం. చదవటం వల్ల మనం గమనించాము, దేవుని వాక్యాన్ని చదవటం వల్ల మనకున్నటువంటి దీవెనలు, చదవటం వల్ల మనం విషయాలను గ్రహించగలుగుతాము, చదవటం వల్ల దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటాము, చదవటం వల్ల ఏ భయభక్తులు అయితే మనం నేర్చుకుంటామో దానివల్ల మనము చెడుతనాన్ని విసర్జిస్తాము, మన ఆయుష్ను మనం పెంపొందించుకునేటువంటి వాళ్ళం అవుతాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకు అనేకమైనటువంటి దీవెనలు మనం చూసాం. అంతేకాదు దేవుని వాక్యాన్ని చదవటం వల్ల మనం దేవుని యొక్క మర్మాలను గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంది. నిజంగా ప్రపంచంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, మన సీఎం గారు అంటే ఎవరికి తెలియదు. ఏం తీసుకున్నా కానీ నిర్ణయాలు వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పనులు. దేవుడు కూడా ప్రపంచాన్ని, ఒక రాష్ట్రం ఎట్లా నడిపిస్తున్నాడంటే మనకెవరు చెప్పరు, కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఎట్లా నడిపిస్తున్నాడు అనేటువంటి దాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. దాన్ని ఎవరైనా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కనుక ఉందనుకోండి, బైబిల్ని చదువుతూ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలు, ఈ నాగరికతలు, ఇంకా చెప్పాలంటే భూమి అంతమయ్యే వరకు ఇదంతా కూడా ఎట్లా నడుస్తుంది అనేటువంటి కంప్లీట్ ప్లాన్ ఇందులో ఉంది. ఆ మర్మం అంతా కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, మనకి ఆసక్తి కనుక ఉన్నట్లయితే. అంతేకాదు అతి ముఖ్యమైనటువంటి మానవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇందులో ఉంది. నశించిపోయేటువంటి నేను ఎట్లా రక్షించబలను, ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళగలను అనేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మనం కనుక చదివినట్లయితే దాన్ని మనం నేర్చుకుంటాం. అంతేకాదు దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఆలోచనలు ఏమిటి అనేవన్నీ కూడా ఇందులో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనం కనుక దీన్ని చదివామనుకోండి, మనకు కంప్లీట్గా మరొక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక మనిషి మీ ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు, లేదా మీ పక్క కుర్చీలో ఒక మనిషి ఉన్నాడు, మీతో ఏం మాట్లాడట్లేదు. ఏం అర్థమవుతుంది వాళ్ళని గురించి మీకు? ఉదాహరణకి వాళ్ళు నోరిప్పి మాట్లాడారు అనుకోండి, మాట్లాడినప్పుడు మీకు వాళ్ళని గురించి కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఇదండి, మా కుటుంబం ఇదండి, లేకపోతే నా ఉద్యోగం ఇది అని మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనకి వాళ్ళని గురించిన విషయాలు అర్థమవుతాయి. అంతే కదా? కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. మనం ఎదుటి వాళ్ళని ఎంత ఎక్కువగా మాట్లాడనిస్తే, ఎదుటి వాళ్ళని గురించి ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా వాళ్ళని గురించి మనం నేర్చుకుంటాం. అంతే కదా? మనం మాట్లాడామనుకోండి, ఉదాహరణకి మనము మన ఎదురుగా ఒకరు కూర్చున్నారు, ఒక గంట సమయం మన ఇద్దరం స్పెండ్ చేయబోతున్నాం, మనమే ఒక గంట మాట్లాడాం, వాళ్ళ నోరు కూడా ఎప్పనివ్వలేదు. వాళ్ళని గురించి మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? అదే మనం నోరు మూసుకొని అసలు మనం ఏం మాట్లాడకుండా గంట వాళ్ళని మాట్లాడనిస్తే వాళ్ళని గురించిన విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అని నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ప్రార్థన అనేటువంటిది మనం దేవునితో మాట్లాడేటువంటి ప్రక్రియ, వాక్యం అనేటువంటిది ఆయన మనతో మాట్లాడే ప్రక్రియ. మనం వాక్యాన్ని ఎంత చదువుతామో అంత ఆయన గురించి మనకు అర్థమవుతుంది, దేవుడు ఏమిటి అనేటువంటిది మనకు అంత అర్థమవుతుంది. నిజంగా దేవుడు ఆయన గురించి మనకు తెలియజేయాలని అనుకున్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇందులో వ్రాయించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, చదివేటప్పుడు మనకు దేవుని గురించి బాగా అర్థమవుతుంది. అంతేకాదు మనం వాక్యాన్ని కనుక మనము బాగా చదివినట్లయితే మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది, మనలో ఉన్నటువంటి నిరీక్షణ అనేటువంటిది వృద్ధి చెందుతుంది. అయితే కొందరికి చదవాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ చదవాలన్న ఆసక్తి ఉంటుంది అయినప్పటికీ కూడా చదవలేకపోతూ ఉంటారు. ఇందాక చెప్పే కదా, తీయగానే బోరు కొట్టడం, తీయగానే నిద్ర రావటం, లేదా కాన్సన్ట్రేషన్ కుదరకపోవటం, ఇటువంటి చాలా విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే, మనము చక్కగా చదవాలి అంటే ఫర్ ఏ బెటర్ రీడింగ్ మనం ఏ విధమైనటువంటి సూత్రాలను పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. మన రీడింగ్ని మనము అభివృద్ధి చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి సూత్రాలు మనము అవలంబించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాలను మనం గమనిద్దాం. మొట్టమొదటి విషయము, మనం ఎప్పుడైనా సరే మనము రీడింగ్ని డెవలప్ చేసుకోవాలి అంటే మొట్టమొదటి సూత్రము, ఎప్పుడు కూడా
లోపల నెమ్మదిగా చదువుకోదు మౌనంగా. మీరు ఎప్పుడైతే మౌనంగా చదువుకుంటారో మనలో ఉన్నటువంటి 2 అవయవాలు మాత్రమే అందులో పాలు పొందుతాయి. 2 ఆర్గాన్స్, ఒకటి కళ్ళు, 2 మెదడు. ఇలా కళ్ళతో చూసి చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు కళ్ళతో చూసి చదువుతూ ఉంటారో కాసేపటికి మీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, లేదా కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు ఎక్కువసేపు చదవలేరు. ఎప్పుడైనా సరే మీరు బాగా చదవాలి అనుకుంటే గట్టిగా చదవండి. రీడింగ్ అలౌడ్. ఎప్పుడైతే మీరు గట్టిగా చదువుతారో 4 అవయవాలు అందులో పాలు పొందుతాయి మన శరీరంలో. కళ్ళు, కళ్ళతో పాటు మెదడుతో పాటు నోరు. ఎప్పుడైతే మన వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన చెవులు పార్టిసిపేట్ చేస్తాయి. మనం చదివితే కూడా మనకు వినపడుతుంది, ఎదుటి వాళ్ళకి వినపడటమే కాదు, మనం చదివితే మనకే వినపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం చదివితే మనకే వినపడిందో మన చెవులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నెమ్మదిగా చదవటం వల్ల, కళ్ళతో చదవటం వల్ల కేవలం 2 శరీర అవయవాలు మాత్రమే పాల్గొంటాయి. మీరు ఎప్పుడైతే గట్టిగా చదివారో, గట్టిగా చదవటం వల్ల 4 అవయవాలు అందులో పాలు పొందుతాయి. అంటే 2, 4 అంకెలు అంటే అంకెలు కాదు. ఎప్పుడైతే మీరు గట్టిగా చదవగలిగారో మీ వోకల్ కార్డ్స్, నేను అంతకుముందు కూడా చెప్పాను, భాష ఎప్పుడు కూడా మన కళ్ళకు మన బ్రెయిన్కి కాదు నేర్పించాల్సింది. కొంతమందికి ఇంగ్లీషు బాగా అర్థమవుతుంది, తిరిగి మాట్లాడలేరు. హిందీ బాగా అర్థమవుతుంది, తిరిగి మాట్లాడలేరు. ఎందుకు? హిందీ లేదా ఇంగ్లీష్ వాళ్ళ బ్రెయిన్కి నేర్పించారు కాబట్టి వింటుంటే అర్థమైపోతుంది. కొంతమంది అంటారు నాకు హిందీ అంతా అర్థమైద్దండి అని, తిరిగి మాట్లాడలేను. అంటే లాంగ్వేజ్ వాళ్ళ బ్రెయిన్కి నేర్పించారు. తిరిగి మాట్లాడాలంటే బ్రెయిన్ కాదు మాట్లాడేది, తిరిగి మాట్లాడాలంటే నాలుక మాట్లాడాలి, నాలుకకి నేర్పించలేదు. అందుకనే ఏం చేయాలంటే భాష ఎప్పుడు కూడా, మీరు చిన్నపిల్లల్ని కూడా చూడండి, వాళ్ళు పెరిగేటప్పుడు మొట్టమొదట బెబ్బెబ్బే అంటారు. ఇప్పుడు మాట్లాడినంత స్పష్టంగా ఏం మాట్లాడరు. కానీ ఏమైందంటే వాళ్ళు అలాగ మాట్లాడి, వాళ్ళు వచ్చి రాని మాటలు మాట్లాడి అలాగనే ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే స్పష్టంగా మాట్లాడతాం. మొట్టమొదట మనమైనా సరే, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇంత అనర్గళంగా మనం ఎవరు మాట్లాడం, బెబ్బెబ్బే అన్న వాళ్ళమే. మరి ఎట్లా వచ్చింది అంటే ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మనం పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అంటే ప్రాక్టీస్ కావాలి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా సరే బ్రెయిన్కి నేర్పటం అనేటువంటిది ముఖ్యమైన విషయమే. కానీ మీరు మాట్లాడాలి అంటే మీ బ్రెయిన్ మాట్లాడదు, మీ నాలుక మాట్లాడాలి. కాబట్టి మీ నాలుక నేర్పించాలి. మనం దేవుని వాక్యం కూడా ఎప్పుడైతే మనం గట్టిగా చదువుతూ ఉంటామో మనకి తెలియకుండానే మన నాలుక చాలా ప్రాక్టీస్ పొందుతూ ఉంటుంది, చాలా బాగా ప్రాక్టీస్. మీరు చూడండి, కొంతమంది, నేను గతంలో కూడా చెప్పాను, బాగా చదువుకున్న వాళ్ళు కూడా గట్టిగా చదవమంటే చదవలేరు. ఎందుకంటే ఈవేళ ఈ గట్టిగా చదవటం అనేటువంటిది ఒక ఫర్గెటన్ ఆర్ట్. రీడింగ్ అలౌడ్ ఈజ్ ఎ ఫర్గెటన్ ఆర్ట్. అది మర్చిపోయినటువంటి ఒక కళ. ఈవేళ చాలామంది పిల్లలకు కూడా చదవమంటే గట్టిగా తప్పులు చదువుతారు, ఒత్తులు పల్లులు చదవలేరు. కానీ కళ్ళతో మాత్రము చూసుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ రాసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకు మిస్టేక్స్ అంటే మనం చదివేటప్పుడు, గట్టిగా చదివేటప్పుడు మనం అక్కడ ఉన్న ఒత్తు పళ్ళు ప్రతి ఒక్కటి కూడా చక్కగా పలకాలి కాబట్టి జాగ్రత్తగా చూస్తాం. ఒకవేళ మనం ఏదైనా తప్పు పలికినా ఎదుటి వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. కళ్ళతో చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు ఆ ఒత్తులు పళ్ళులు అవన్నీ మనం నేర్చుకోలేము. అందుకనే మనం లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఒత్తులు పళ్ళులు లాంగ్వేజ్ బయటికి కూడా రాదు. కాబట్టి మనం గట్టిగా చదవటం వల్ల ఒకటి మన నాలుక నేర్పించినటువంటి వాళ్ళం అవుతాము. అంతేకాదు లాంగ్వేజ్ అనేటువంటిది మనము అనర్గళంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని వాక్యం కూడా మీరు ఎవరైనా చూడండి, మేము ఎప్పుడు కూడా సేవకులకు చెప్తూ ఉంటాం, ప్రసంగాలు బాగా చేయగలగాలి అని అంటే వాక్యాన్ని పట్టుకొని మాకు ప్రీచింగ్ ట్రైనింగ్లో గట్టిగా చదవాలన్నమాట. చదవటం అనేటువంటిది రీడింగ్ అలౌడ్ ఈజ్ ఏ గుడ్ థింగ్. చదవటం అనేటువంటిది ఒక ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే, కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళకి అంటే ఎలాంటి విషయాలు చెప్పకూడదు, సీక్రెట్స్, వాళ్ళకి బైబిల్ బాగా చదవటం రాదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, అమ్మ ఇక్కడ ఎవరు లేరా చదివేవాళ్ళు, కొంచెం వాళ్ళకి ఆ చదివే వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి అంటారు. ఆయన కిందోళ్ళు చదువుతుంటే సమయం సమీపించింది అని కిందోళ్ళు చదివితే దాని మీద ఈయన ప్రసంగం చేస్తాడు. మీరే చదువుకోవచ్చుగా అంటే నిజంగా కొంతమందికి చదవటం రాదు బాగా. కానీ ఎదుటి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో సేమ్ దాన్ని అట్లనే రిపీట్ చేయగలం. సమయము అన్న మాట విన్నామనుకోండి, సమయము అని రిపీట్ చేయగలం. నేనుగా చూసి మాత్రం సమయము అని చదవలేరు కొంతమంది.
ముఖ్యంగా ఒత్తులు పల్లులు ప్రవచన వాక్యములు అని కూడబలుకొని చదవటం వాళ్ళకి రాదు. ప్రవచన వాక్యాలు అన్నారనుకోండి ఎదుటి వాళ్ళు, వెంటనే దాన్ని విని అలా రిపీట్ చేయగలుగుతారు. అంటే విని చెప్పగలుగుతారు కానీ వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు చదవలేరు. అందువల్ల ఏం చేస్తారంటే కిందోళ్ళతో చదివించుకొని ఈయన ప్రసంగం చేస్తాడు. ఒక్కొక్కసారి కిందోళ్ళు తప్పు చదువుతారు. తప్పు చదివితే ఒక ప్రసంగంలో అలాగనే వింటా ఉన్నాను, చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది, అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ పెద్ద సభ, రోమపత్రికలో ఒక వచనం చెప్పాడు 1వ అధ్యాయంలో. వీళ్ళు 1వ అధ్యాయం అనుకోకుండా 2వ అధ్యాయంలో చదివేశారు. చదివేస్తే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. దాన్ని చదివేసి ముందుకు వెళ్ళిపోయి 2 నిమిషాల తర్వాత ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు కదా, ఆయన ప్రసంగంలో ఒక సందర్భంలో వెళ్తూ ఉంది కదా, నాయనా అది కాదు నువ్వు బాగా చదువు అన్నాడు. అంటే అది చదివేసి 2 నిమిషాలు దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదేంటి ఇటు వెళ్తుంది, బండి ఎటో వెళ్తుంది, నాయనా నువ్వు సరిగా చదవాలి అని అన్నాడు. సరిగా చదవాలి అనే దానికంటే సరిగా చదివించుకోవాలి. ఎలాగూ మనకు రానప్పుడు సరిగా చదివించుకోవాలి. చదివింది అదో కాదో అన్నా సరే చూసుకోవాలి. కొంతమంది బైబిల్ కూడా ఓపెన్ చేయకుండా వాళ్ళు ప్రసంగం చేసేది మరొక బ్యాడ్ హ్యాబిట్. అది దాని గురించి మనం గమనించడం కాదు, కానీ చదవటం కనుక రాకపోతే ఇది ఒక పెద్ద తలనొప్పి ఆ కింద వాళ్ళ మీద డిపెండ్ అయితే. ఒక్కోసారి ఏం చేస్తారంటే కింద 2-3 కొట్టుకుంటూ ఎవరిని చదవనివ్వరు. ఈ లోపైన ప్రసంగం లేట్ అవుతుంది. అమ్మ ఎవరో ఒకరు చదవండి, ఎవరో ఒకరు ఆగండి అంటాడు. వాళ్ళిద్దరూ ఎవరో ఆగరు. వీళ్ళిద్దరితో పాటు ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఈయన ప్రసంగం ముందుకు సాగదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీరిద్దరూ కొట్టుకుంటే నేను ప్రసంగం చేయలేను తల్లి, మీరు ఎవరన్నా ఒకరు ఆగండి అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ప్రసంగం వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే మీరే చదువుకోవచ్చుగా అంటే చదవటం నిజంగా అంటే ఒకప్పుడైతే మనం వాళ్ళని క్రిటిసైజ్ విమర్శించటం కాదు, కానీ నిజంగానే చదువు రానటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళు పాపం చదవలేరు, చదువు రాదు వాళ్ళకి, కానీ దేవుని వాక్యం అంటే ఆసక్తితోటి నేర్చుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళు బాగా దేవుని విషయాలు చెప్తారు, కానీ వాళ్ళుగా చదువుకోలేరు. కానీ మరి చదువు వచ్చిన నీకు ఆ సమస్య లేదు కదా, పాపం వాళ్ళకంటే చదువు రాదు, నువ్వు బాగానే చదువుకున్నవాడివి కదా. అంటే నేను గట్టిగా చదవలేను, ప్రాక్టీస్ చేయి. కాబట్టి ఈరోజు మనం కూడా చేయవలసింది ఏమిటి అంటే గట్టిగా చదవటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి 4 అవయవాలు అంటే కళ్ళు, మెదడు, ఈ రెండింటితో పాటు మన వోకల్ కార్డ్స్, మన గొంతు, అదే రీతిగా మన చెవులు, ముఖ్యంగా చెవులు ఇన్వాల్వ్ అవ్వటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా చూడండి, బాల్యంలో మనం నేర్చుకునే ప్రతి విషయం కూడా చెవులతో విని నేర్చుకుంటారు. చెవులు గనక ఒకవేళ వాళ్ళు చెవిటి వారైతే వాళ్ళకు అసలు లాంగ్వేజ్ రాదు, ఏమీ రాదు. ఎందుకు రాదంటే ఈ చెవులు ప్రధానమైన విషయం. కాబట్టి మనం చదివేటప్పుడు మనం గట్టిగా చదివితే మనం చదివేదే మన చెవుల్లోకి వెళ్ళి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చదవటం అనేటువంటిది చాలా మంచి అలవాటు. బైబిల్లో మనం గమనించేటప్పుడు చదవటాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. మొట్టమొదటిది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, చదవటం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఒక రెగ్యులర్ హ్యాబిట్గా దాన్ని చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ అపోస్తులైనటువంటి పౌలు యంగ్ ప్రీచర్ అయినటువంటి తిమోతికి, యవనస్తుడైనటువంటి సువార్థికుడైన తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఇది సువార్థికులకే కదా అని అనుకోవద్దు, సువార్థికులకైతే మ్యాండటరీ, ఖచ్చితంగా చేయాల్సిందే. ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 13వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక, నేను వచ్చు వరకు చదువుట ఎందునో, హెచ్చరించుట ఎందునో, బోధించుట ఎందునో జాగ్రత్తగా ఉండు. నేను వచ్చే వరకు అంటిల్ ఐ కమ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. మనకి తెలుగులో అయితే చదువుట ఎందో అని చెప్పేసి అన్నాడు, కానీ మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే అంటిల్ ఐ కమ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్, టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. అక్కడ మనకి తెలుగులో కంటే కూడా కొంచెం బలమైన పదాలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. తెలుగులో ఏమన్నాడంటే నేను వచ్చే వరకు చదువుట ఎందు, హెచ్చరించుట ఎందు, బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. కానీ ఆంగ్లంలో చూడండి డివోట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అన్నాడు. డివోట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు దానికి అర్పించుకో, అంకితం చేసుకో. వేటికి? మొబైల్ ఫోన్లకి, యూట్యూబ్లకి, వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, లేదా టీవీలో వచ్చే సీరియళ్ళకి, వీటికైనా వేటికి అంకితం చేసుకోవాలి? మనం అనకూడదు, కానీ ఈవేళ మనం వాటికి అంకితం అయిపోయాం. మనం పేకాడే వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ఎలా రాలేరో, మందు తాగే వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ఎలాగ రాలేరో, ఈరోజు మనం ఏమైపోయామంటే ఒక రకంగా మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాం. చిన్నపిల్లలు గేమ్స్ ఆడటానికి ఇవ్వకపోతే ఇసిరి కొడుతున్నారు, ఇంట్లో ఏది దొరికితే అది ఇసిరేస్తున్నారు, వద్దులే ఆడికి ఇచ్చేయండి అని అంటున్నారు వాళ్ళే. అంటే వాస్తవంగా ఒక రకంగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు దానికి.
మనం కూడా మన పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఒకరోజు పొద్దున్నే లేచి ఉదయం నుంచి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి, కానీ ఫోను వస్తే తప్ప మాట్లాడటానికి తప్ప ఫోను తీసుకోకుండా ముట్టుకోకుండా రాత్రి పడుకునే వరకు ఒకరోజు గడపండి. ఒకరోజు పొద్దున్నే లేచి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి, కానీ ఫోన్ వస్తే మాట్లాడటానికి ఫోన్ ఎత్తడానికి మాత్రం ఫోన్ తీసి మళ్ళీ అక్కడ పెట్టేయండి. ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఎట్లయితే మెయింటైన్ చేస్తారో అట్లా ఒక్క ఉదయం నుంచి రాత్రి వరకు అట్లా మీరు చేసి చూడండి. అసలు మీ వల్ల అవుతుందా? పొద్దున్నే లేవగానే అంతకుముందు ఎవరో మొహం చూసేవాళ్ళు కలిసి వచ్చిద్దని, ఈవేళ ఎవరి మొహాలు చూడట్లేదు, ఫోన్ మొహమే చూసేది. మొట్టమొదటి చూసే మొహం ఫోన్దే, రాత్రి చివరిగా చూసే మొహం కూడా ఫోన్దే. ఇంకా చెప్పాలంటే దీన్ని ఎక్కడా కూడా బెటరు, దిండి కిందే పెట్టి పడుకుంటారు, పక్క దగ్గరే పెట్టి పడుకుంటారు. అర్ధరాత్రి ఎవరన్నా పిలిస్తే నిద్రలో లేవరు, కానీ మొన్న ఒకళ్ళు అంటున్నారు ఆడిని పిలవాలంటే అలా కాదురా ఫోన్ చేయ అంటున్నారు. నిజంగానే ఫోన్ చేస్తే లేచిపోయాడు, రింగ్కి పిలిస్తే తలుపు కొడితే లేవని వాళ్ళు ఫోన్ చేస్తే లేస్తున్నారు. అంటే అంత నిద్రలో కూడా, అంటే డీప్ స్లీప్ అనేటువంటిది లేదు. ఫోన్ ఎప్పుడు మోగుతుందా అనేది యాసలోనే ఉంటామో ఏమో, కానీ ఫోన్ మన రింగ్ టోన్ అనేటువంటిది చచ్చిపోయే టైంలో కూడా ప్రేమించిన వాళ్ళు పిలిస్తే ఎట్లయితే ఆ చెవుల్లోకి వెళ్ళిద్దో అంత నిద్రలో కూడా మన రింగ్ టోన్ మన చెవుల్లోకి వెళ్ళిద్ది. మళ్ళీ వేరే ఫోన్లో రింగ్ టోన్ వెళ్ళదు, కానీ ఏదో ఎవరితోనో మాట్లాడతాం, మన ఫోన్ లాంటి రింగ్ టోన్ రాగానే వెంటనే అటెన్షన్ అటు వెళ్ళిద్ది. మీ ఫోన్ కాదులే మా ఫోన్, అదే రింగ్ టోన్ అంటారు. అంటే చూడండి మన కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది పూర్తిగా ఏం చేసిందంటే ఫోన్ లాగేసుకుంది. మనం ఎటు మాట్లాడినా ఎక్కడ ఉన్నా, ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి నిద్రపోయినా కానీ మన ధ్యాస అంతా కూడా దాని మీదే ఉంటుంది, దానికి అంకితం అయిపోయాం. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు, దేనికి అంకితం అవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నేను వచ్చు వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండు. మీరు ప్రసంగికులు కూడా మేము ఎప్పుడూ చెప్తాం, ఒక మంచి ప్రసంగికుడు ఎలాగ అవుతాడు అంటే ఎంత బాగా చదువుతాడో అంత మంచి ప్రసంగికుడు అవుతాడు. ఎప్పుడు కూడా మనము చక్కటి దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి ఒక సేవకుడిగా ఉండాలి అంటే చదవాలి 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 చదవాలి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో నువ్వు ఏదైనా చదువు, ఏది చదివినా దండగేమీ లేదు, ఏదో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, నేను వచ్చే వరకు చదువుట యందు జాగ్రత్తగా ఉండు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇట్ మీన్స్ రెగ్యులర్గా చదివేటువంటి ఆ హ్యాబిట్ అనేటువంటిది ఉండాలి. హ్యాబిట్స్ గురించి కనుక మాట్లాడితే అలవాటు అని తెలుగులో అంటూ ఉంటాం కదా. దేన్ని అలవాటు అని అంటారు? మీరు దేన్ని అలవాటు అని అంటారు? దేన్నైనా సరే అలవాటు అని దేన్ని అంటారు? వాస్తవంగా ఇక్కడ నేను వచ్చే వరకు నువ్వు చదువుట యందు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అని అన్నాడు, కానీ తెలుగులో మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే డివోట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. దానికి నువ్వు అంకితం అయిపో అని చెప్పేసి అన్నాడు. ఏది హ్యాబిట్ అవుతుంది? వాస్తవంగా కొంతమందికి గుడ్ హ్యాబిట్స్ కావాలి అని చెప్పేసి ఉంటుంది, కానీ గుడ్ హ్యాబిట్స్ అబ్బవు. వద్దు అనుకున్నా కానీ బ్యాడ్ హ్యాబిట్సే అబ్బుతాయి. ప్రశ్న ఏమిటి అంటే అసలు హ్యాబిట్స్ అనేటువంటివి ఎట్లా డెవలప్ అవుతాయి? గుడ్ ఆర్ బ్యాడ్, మంచి కానీ చెడు కానీ హ్యాబిట్స్ అనేటువంటివి ఎట్లా డెవలప్ అవుతూ ఉంటాయి? హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవటానికి ఉన్నటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు నా హ్యాబిట్స్ని నేను మార్చుకోగలనా అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు ఏది హ్యాబిట్ అవుతుంది? మీరు కనుక గమనించినట్లయితే ఏ విషయాలనైతే పదే పదిగా మనం చేస్తూ ఉన్నామో, ఏ విషయాలను పదే పదిగా మనం చేస్తూ ఉంటామో, రిపీటెడ్గా చేస్తూ ఉంటామో, అది మనకేమవుతుందంటే హ్యాబిట్ అయిపోతుంది. పోనీ మీకు అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేస్తాను. మీరు ఉదయాన్నే 7 గంటలకు లేచే అలవాటు, లేదా 8 గంటలకు లేచే అలవాటు, 8 గంటలకే మీరు లేస్తారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు పోనీ జరుగుతున్న ఒక విషయం చెప్తాను. ప్రయాణ గ్రంథం క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఉదయాన్నే 6 to 7 గంటలకు క్లాసు. పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు లేని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచారు. కొందరు 5:30కి లేచి రెడీ అవ్వటం మొదలుపెట్టారు. కొందరు ఇందాక నేను చెప్పినట్టుగా 4కి, నేను 3:50కి లేవటం మొదలుపెట్టాను. ఒకప్పుడు 3:50 అంటే నాకు అర్ధరాత్రి. ఎందుకంటే నేను 1 గంటకి 2 గంటలు పడుకునేవాడిని. నాకు 2 గంటల దాకా నిద్ర రాదు, తెల్లారుజామున 2 గంటల దాకా నిద్ర రాదు నాకు. ఆ హ్యాబిట్ని మార్చుకోవడానికి నేను ఏం చేశానంటే నా ఫోన్లో ఒక అలారం పెట్టాను. రాత్రి 8 గంటలకి స్లీపింగ్ టైం అన్నమాట. 8 గంటలకి అలారం పెట్టాను. 8 గంటలకి అలారం కొట్టగానే ఇక కాసేపటికి మెంటల్గా నీకు నిద్రపోయే టైం వచ్చింది. నిజంగా 8 దాటిన తర్వాత ఆవిలింతలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను 8 గంటలకు పడుకోవాలని.
ఇప్పుడు 8, ఒకవేళ 8 కాకపోయినా ఎక్కడైనా పనిలో ఉంటే 9 గంటలకల్లా వచ్చి పడుకుంటున్నాను. 9 గంటలకల్లా వచ్చి పడుకుంటే 3:50 ఫస్ట్లో లేస్తే నిద్ర చాలేదు కాదు. ఇప్పుడు 11కు పడుకున్నా, 12కు పడుకున్నా, మొన్న మీటింగులకు వచ్చి తెల్లవారుజామున 1 గంటకు పడుకున్నా 3:50 కల్లా మెలకువ వచ్చేస్తుంది. 3:40కే 3:50కి 3:50కి మొన్న ఇంకాసేపు పడుకుందాంలేని కాసేపు పడుకున్న తర్వాత కూడా నిద్ర పట్టడం లేదు ఇక. అంటే ఏంటంటే జనవరి, ఫిబ్రవరి ఒక 60 రోజులు ఆ టైంకి లేవటం అలవాటై ఇప్పుడు లేచి ఏమైపోయిందంటే ఇప్పుడు అదొక హ్యాబిట్గా మారిపోయింది. ఇప్పుడు చాలామంది పరిస్థితి అట్లనే ఉంది. పొద్దున్నే లేవటం అనేటువంటిది ఇప్పుడు మాకు కష్టంగా లేదు. మేము కొంతమందిని అడుగుతూ ఉన్నాం 5 గంటలు లేవటానికి కష్టపడుతున్నారని. మొదట్లో కష్టపడ్డాం కానివ్వండి, ఇప్పుడు కష్టమేమీ లేదు, అసలు అలవాటు అయిపోయింది, మా అంతటి మేమే లేచిపోతున్నాం. మరి నిద్ర సరిపోతుందా అంటే రాత్రి పెందలాడే నిద్ర వచ్చేస్తుంది అని అంటున్నారు. పొద్దున్నే ఎవరైతే లేచిపోతారో నిద్ర చాలకపోతే ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి దేవుడు కొన్ని సెన్సార్స్ పెట్టాడు. లోపల మీకు ఆకలి అవగానే చెప్తుంది అది, అంటే కంటికి చూపించలేదు కానీ లోపల మీకు చెప్తుంది అది, ఆకలి అవుతుంది నాకు ఆహారం ఇవ్వు అని. ఒకవేళ దప్పికైంది చెప్తుంది, ఒక సెన్సార్ ఉంటుంది. అలాగనే శరీరానికి విశ్రాంతి అనేటువంటిది కూడా మనకు చెప్తూ ఉంటుంది, నాకు విశ్రాంతి సరిపోవటం లేదు, విశ్రాంతి ఇవ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే బ్రెయిన్కి, అంటే నిద్ర అనేటువంటిది ఏమిటంటే బ్రెయిన్కి ఇచ్చేటువంటి రెస్ట్. దాదాపుగా ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, మొన్న కూడా నేను చదివాను, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక రోజుకి ఒక అడల్ట్ 7 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి. అట్లీస్ట్ 7 to 8 అవర్స్ బ్రెయిన్కి, అంటే పడుకోవాలంటే బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. 7 గంటలు 8 గంటలు బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ అలసిపోవటం వల్ల మతిమరుపు వచ్చేస్తుంది. ఇవాళ చూడండి చిన్న వయసులోనే మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటి? అరే నీ వయసు ఎంతరా, నువ్వు ఇప్పుడు నీకు మతిమరుపు రావటం ఏంటని ఒక తల్లి అంటూ ఉంది పిల్లోడిని. నిజంగా పిల్లలకి ఇప్పుడు మతిమరుపు వస్తుంది చూసారా, ఇక్కడ పెట్టింది అటు తిరిగేసరికి మర్చిపోతాడు, అక్కడ పెట్టి అటు తిరిగేసి మర్చిపోతాడు, వీడు మర్చిపోతాడు, వీడికి ఏమో అప్పచెప్పొద్దు అంటూ ఉన్నారు ఇళ్ళలో చిన్నపిల్లలకి. నిజంగా ఒకప్పుడు మన బాల్యంలో ఎట్లా ఉండేదంటే పెద్దవాళ్ళు ఏదైనా కావాలంటే పిల్లల్ని అడిగేవాళ్ళు, వాళ్ళకి గుర్తుంటుందని. వాస్తవంగా పిల్లలకి గుర్తుండాలి, వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకి గుర్తుండాలి కూడా. పెద్దవాళ్ళు అయిన తర్వాత వృద్ధాప్యంలో ఒకప్పుడు మతిమరుపు వచ్చేది, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే చిన్న పిల్లలకి మతిమరుపు. కారణం ఏమిటి అంటే బ్రెయిన్కి రెస్ట్ సరిపోవటం లేదు. ఎక్కడ పడుకుంటున్నారు మీరు నమ్ముతారో నమ్మరో కానీ రాత్రిపూట 10 గంటలు 11 గంటల వరకు పిల్లలు పడుకోవట్లేదు. మొన్న అంటున్నారు 11 గంటలు అంటే మేము నైట్ భోజనం చేసే టైం కదా అంటున్నారు. 11 గంటలకే రాత్రి భోజనం చేస్తే మరి ఎన్ని గంటలు పడుకుంటారంటే పడుకుంటాం, 1 గంట గంటన్నరలో పడుకుంటాం ఆ తర్వాత అంటున్నారు. గంటన్నర డేట్ మారుతుంది కదా అంటే అవును డేట్ మారేకే పడుకుంటాం మేము రోజు అంటున్నాడు. మరి ఉదయం ఎప్పుడు లేస్తారంటే పొద్దున్నే 8 గంటలకు లేచి 8:30కి స్కూల్కి రెడీ అవుతారట. 8కి లేచి 8:30కి స్కూల్కి రెడీ అవ్వాలంటే రెడీ అవ్వగలుగుతారా అంటే వెనకబడి నెడతా ఉండాలండి మేము అంటున్నారు. మరి వెనకబడి నెట్టే బదులు రాత్రిపూట పెందలాడి పడుకోవచ్చు కదా అంటే మేము వాళ్ళని పడుకోమని అంటాం, మాతో పెట్టుకోవద్దు మీరు పడుకోండి అంటాం, వాళ్ళు పడుకోరు అంట. నేను చెప్పాను పెద్దవాళ్ళు పడుకోకుండా పిల్లలు పడుకోరు. పిల్లల్ని పడుకోబెట్టాలి అంటే మీకు చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల్ని చూడండి, పిల్లల్ని పడుకోబెట్టాలంటే తల్లి వచ్చి పక్కన పడుకున్నట్టు, తల్లి వచ్చి ఎప్పుడైతే పక్కన పడుకుందో పిల్లలు పడుకుంటారు. అయితే ఆ పడుకోగానే వీళ్ళు లేచి వెళ్ళిపోతారు అనుకోండి, అది వేరే విషయము. పడుకోబెట్టాలి అంటే మనకేంటి అంటే పెద్దవాళ్ళు వచ్చి పడుకున్నారు అనుకోండి పిల్లలు పడుకుంటారు. వాళ్ళు పాలు తాగే పిల్లలు కాబట్టి మీరు లేచి వెళ్ళిపోయిన వాళ్ళు నిద్రపోతారు. ఈ పిల్లల దగ్గర మీరు లేచి వెళ్ళారనుకోండి వీళ్ళు లేచి వస్తారు. కాబట్టి ఈ పిల్లల్ని అలా పడుకోబెట్టలేరు. కాబట్టి మీరు పడుకోబెట్టాలి అని అంటే మీరు ఏం చేయాలంటే ఇంట్లో లైట్లన్నీ కట్టేసి మన ఇంట్లో నిద్రపోయే టైం ఇది, మీకు ఏదన్నా పని ఉంటే కూడా దాన్ని తెల్లారికి పెట్టుకొని అలా కనుక స్ట్రిక్ట్గా పడుకోగలిగితే అప్పుడు మీ పిల్లలు నిద్రపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనం 7-8 గంటల విశ్రాంతి అనేటువంటిది మనం బ్రెయిన్కి ఇస్తామో అప్పుడే అది పని చేయగలుగుతుంది. మన శరీరము రెస్ట్ లేకపోతే ఎలా ఉంటుందో, మన కాళ్ళు లేకపోతే ప్రతి అవయవము రెస్ట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో, మీరు నడవండి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కాళ్ళు చెప్పేసి ఇంకా నా వల్ల కాదు ఒక్క అడుగు కూడా ముందుకేయలేనని. మరి బ్రెయిన్ని అలిసిపోయేటట్లుగా చేస్తున్నారు, దానికి విశ్రాంతి ఇవ్వట్లేదు. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేయాలి? కాలలాగా చేతులాగా నొప్పి పుడుతుందని చెప్పలేదు. ఈవేళ మీరు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి చూస్తున్నారా, హార్ట్కు స్ట్రోక్లు వచ్చినట్టు బ్రెయిన్కి స్ట్రోక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి బ్రెయిన్కి? అసలు ఎవరిస్తున్నారు బ్రెయిన్కి రెస్ట్?
రెస్టే ఇవ్వటం లేదు. ఆధునిక ప్రపంచంలో ఈ లైట్లు కనిపెట్టి పగలు రాత్రి ఒకలాగానే ఉండి మొత్తం రాత్రి అంతా కూడా పనులు చేస్తున్నారు. పనులు చేసేవాళ్ళు పనులు చేస్తుంటే పడుకోవలసిన వాళ్ళు కూడా ఇంట్లో ఉండి కూడా పడుకోవటం లేదు రాత్రి. ఏదో ఒక టైం ఏదో ఒక పని పెట్టుకొని రోజు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి విశ్రాంతి అనేటువంటి చాలా అవసరం. వీటిని మనం ఏం చేయాలంటే హ్యాబిట్స్గా మార్చుకోవాలి. హ్యాబిట్ అనేటువంటిది ఎట్లా డెవలప్ అవుతుందంటే ఏదైనా ఒక పనిని మీరు ఒక 10-15 రోజులు క్రమంగా చేయండి. మీరు పొద్దున్నే 4 గంటలకు ఒక 10-15 రోజులు క్రమంగా లేవండి. 16వ రోజు 20వ రోజు దగ్గర నుంచి మీ శరీరం లేచిపోతుంది. మీరు రోజు పొద్దున్నే 8 గంటలకు టిఫిన్ అనుకోండి, 8 గంటలకు మీకు ఆకలి అవుతుంది. మీరు దానికైనా చెప్పారా? టైం 8 అయింది, నువ్వు ఇంకా ఆకలి అవ్వలేదు ఏంటని చెప్పారా? చెప్పలేదు. మీరు మధ్యాహ్నం రోజు 1 గంటకు భోజనం చేసే అలవాటు అయితే 1 గంట అవగానే మీకు ఆకలి అవుతుంది. అంటే ఇవన్నీ కూడా సెన్సార్స్ అనమాట. మన ఆకలి అయితేనేమి, లేకపోతే మన నిద్ర అయితేనేమి, లేకపోతే మన అనుదిన జీవనశైలి అయితేనేమి, ఇవన్నీ కూడా మనం మలుచుకునే దానిలోనే ఉంటుంది. హ్యాబిట్స్ అనేటువంటివి కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కంప్లీట్ మన చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, యవనస్తుడైనటువంటి తిమోతికి 4వ అధ్యాయం 13వ వచనము, నేను వచ్చే వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అన్నాడు. డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. టు ఎగ్జర్టేషన్ టు టీచింగ్, టు ఎగ్జర్టేషన్ అండ్ టు టీచింగ్. అంటే నిన్ను నువ్వు అంకితం చేసుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు అంకితం చేసుకున్నావో ఆ విషయం అలవాటు అయిపోతుంది. మాకు తెలిసిన ప్రీచర్స్ చాలామంది ఉన్నారు. పొద్దున్నే టిఫిన్ పెట్టి రమ్మంటే రారు. పొద్దున్నే లేచి స్నానం చేసి వెంటనే బైబిల్ తీసుకొని వాళ్ళు అనుకున్నట్లుగా, అంటే ఓల్డ్ టెస్టమెంట్లోనో న్యూ టెస్టమెంట్లోనో ఉంటారు. డైలీ వాళ్ళు చదవాల్సిన వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చదివితేనే టిఫిన్ దగ్గరకు వస్తారు. చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. ఎందుకంటే టిఫిన్కు ముందు చేస్తేనే చేస్తాం, ఇక తిన్నాము అంటే నిర్లక్ష్యమైనట్టే. కాబట్టి నేను ఇవాళ చదవాల్సిన వాక్యము నేను చదివితేనే టిఫిన్కి వెళ్ళాలి అనేటువంటి ఒక రూల్ మీరే పెట్టుకోండి. ఎవరో పెట్టడం కాదు. నేను ఇవాళ ఈ వాక్యం చదివితే, ఒక అధ్యాయం చదివితే, లేకపోతే 2 అధ్యాయాలు చదివి పాత నిబంధనలు ఒకటి క్రొత్త నిబంధనలు ఒకటి, అప్పుడు నేను టిఫిన్కి వెళ్ళాలని చెప్పేసి మీకు మీరే ఒక రూల్ పెట్టుకోండి. పెట్టుకొని టిఫిన్ మీ ముందు పెట్టి రండి అన్నా కానీ నేను ఇది చదివితేనే వెళ్ళాలి అని మీరు చదవటం మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రతిరోజు టిఫిన్ చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మనము వాక్యాన్ని మనం చదవాల్సిందే. నేను ఒకసారి ఒక శాస్త్రవేత్తను గురించి చదివేటప్పుడు ఆ శాస్త్రవేత్త బైబిల్లో చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ అంతా కూడా బై హార్ట్. అదేంటి సైంటిస్ట్ ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాడు అని చదువుతూ ఆయన జీవితాన్ని ముందుకెళ్తే వాళ్ళమ్మ చాలా భక్తి పొర్రాలట. చిన్నప్పుడు ప్రతిరోజు టిఫిన్కి ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డ టిఫిన్ చేయాలి అంటే ఆ బిడ్డ ఒక వాక్యం అప్పచెప్పాలట. ఒక వాక్యమే, ఆ వాక్యం అప్పచెప్తేనే ఆ రోజు టిఫిను. వాక్యం రాలేదంటే వెళ్ళి చదువుకొని రా అనేదంట. అలాగా మా అమ్మ ప్రతిరోజు నా చేత టిఫిన్ మాత్రమే కాదు, నా చేత వాక్యం తినిపించింది అన్నాడు ఆయన. నా చేత రోజుకొక వాక్యం తినిపించింది మా అమ్మ. చిన్నప్పుడు నాకు చాలా కష్టంగా ఉండేది. ఆకలైపోతుంది పెట్టు మమ్మీ అంటే కూడా పెట్టేది కాదు, నువ్వు వెళ్ళి చదువుకొని రా అనేది. కాబట్టి టిఫిన్కి వచ్చేటప్పుడే నేను చదువుకొని వచ్చేసేవాడిని. అట్లా రోజుకొక వాక్యం చదివేయటం వల్ల ఏమైపోయిందంటే నాకు బైబిల్ అనేటువంటిది బై హార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన చాలా పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఒక హోంవర్క్ చేయండి, ఎవరా శాస్త్రవేత్త అనేటువంటిది. నిజంగా మన పిల్లలకైతే మనకి ఏ డిసిప్లిన్ ఉండదు, ఏమి అసలు వాక్యం మనమే చదవం కదా, ఇంకా వాళ్ళకేం వాక్యం చదవాలని పెడతాం. కానీ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు యవనస్తుడైన తిమోతికి, నువ్వు చదవటం ఏందో నిన్ను నువ్వు అంకితం చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదవటము, ముఖ్యంగా ఇక్కడ చదవటం అని మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటిల్ ఐ కమ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్, తెలుగులో దాన్ని చదవటం అనేసాడు కానీ పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్ అంటే మనకు క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో కూడా మీరు చూసినప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుతాడు. మనం గమనించాం పాత నిబంధన కాలంలో కూడా దేవుని వాక్యాన్ని అందరూ ఎదుట చదివేవాళ్ళు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటము, అందరి ముందు చదవటం అనేటువంటిది ఒక అలవాటుగా నువ్వు మార్చుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఒక రకంగా అందరూ కలిసి దేవుని వాక్యాన్ని చదవటం అనేటువంటిది ఒక మంచి అలవాటు సమాజాల్లో. ఈవేళ మనకి సమాజాల్లో డెవలప్ అయిన అలవాట్లు ఏంటంటే సాయంత్రం అయితే అందరం కలిసి సీరియల్ చూస్తాం. అట్లీస్ట్ అందరూ కలిసి కాకపోయినా కుటుంబం అంతా కలిసి సీరియల్ చూస్తూ ఉంటాం.
కానీ అందరూ కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవటం అనేటువంటిది చాలా మంచి అలవాటు. దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను చదవాలి అని అంటే, అవును, దేవుని వాక్యాన్ని చదవాలి అని అంటే ఒక అలవాటుగా దాన్ని మార్చుకోవాలి. రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఏ పని అయితే చేస్తారో, రోజు ఆ పని చేస్తారో, ఆ రోజు ఆ పనికి ఆటోమేటిక్గా మీ శరీరం వెళ్ళిపోతుంది. మీరు ఈవెన్ జంతువులను కూడా చూడండి. పొద్దున్నే లేస్తే కుక్కని ఒకటికి తీసుకెళ్తున్నారు అనుకోండి, అది పొద్దున అవగానే అరుస్తూ ఉంటుంది, కీ కీ అంటూ ఉంటుంది, నన్ను తీసుకెళ్ళని. మీకు వాటికి కూడా 1 కానీ 2 కానీ అదొక హ్యాబిట్. మనకు కూడా టైం ప్రకారం వచ్చేస్తాయి. ఆకలి కూడా టైం ప్రకారం అవుతుంది. రోజు దేవుని వాక్యాన్ని మీరు ఒక్క టైంలోనే చదవటం మొదలు పెట్టండి. రోజు పొద్దున్నే 7 లేకపోతే రాత్రో ఒక టైంలో చదవటానికి మీరు అలవాటు పడండి. మీకు తెలియకుండానే మీ శరీరం అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. ఈవేళ మనకు తెలియకుండా మన శరీరము సీరియల్ దగ్గరికి ఎలా వెళ్ళిపోతుందో ఆ టైంకి, ఎంత పనిలో అయినా సరే ఉండండి, మీకు లోపల మాత్రము ఇన్ని గంటలకు సీరియల్ అనేటువంటిది మీకు లోపల ఒక చిప్లో ఫీడ్ అయిపోయినట్టు ఫీడ్ అవుతుంది. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కానీ మర్చిపోరు. ఆ టైం అయిపోతుంది, ఇంకా నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, ఏదన్నా ఉంటే నువ్వు చూసుకో అని ఆ టైంకి అక్కడికి వచ్చేస్తాం. ఎట్లా మనకు తెలుస్తుంది? లోపల చిప్లో ఫీడ్ అయిపోయినట్టుగా అది మీకు ఒక హ్యాబిట్గా మారిపోయింది. అలాగనే దేవుని వాక్యాన్ని కనుక మీరు చదివితే కొంతకాలానికి ఏమవుతుందంటే అది మీకు ఒక హ్యాబిట్గా మారిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు చదవకుండా ఉండలేరు. అంతేకాదు, దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు కీర్తనల గ్రంథంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. చదవటం అనేటువంటిది ఒక హ్యాబిట్గా మార్చుకొని రోజు చదవటం మాత్రమే కాదు, చదివేటప్పుడు మనం చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన మనం గమనించినట్లయితే 119వ కీర్తనలో 18వ వచనం మనం గమనించినప్పుడు, 119వ కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని చెప్పేసి అన్నాడు. నా కన్నులు తెరువు అని చెప్పేసి. ఇందులో పాయింట్ ఏంటనేటువంటి గుర్తించారా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. వాస్తవంగా కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని చదివి అందులో ఉన్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాడు, చూడాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడాలని అనుకున్నప్పుడు ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు, అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అయిందే కదా. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. కాబట్టి మనం చదివితే మాత్రం నేర్చుకుంటాము అనేటువంటిది లోకంలో నిజమేమో కానీ దేవుని వాక్యం దగ్గర కానే కాదు. మీరు ఒక్కోసారి చూడండి, దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు కొందరు అంటారు, ఇది నేను ఎన్నిసార్లు చదివానండి, ఈ పాయింట్ నాకు ఎందుకనో తట్టలేదు అని అంటూ ఉంటారు. కేవలం నాకేదో తెలుగు వచ్చానో తెలుగు బైబిల్ చదివితేనో, ఇంగ్లీష్ వచ్చానో ఇంగ్లీష్ బైబిల్ చదివితేనో, లేకపోతే ఇంకేదో చదివితేనో అందులో ఉన్న విషయాలు మనం నేర్చుకోలేము. దేవుని సంగతులు మనం నేర్చుకోవాలి అంటే ఆయన మన కళ్ళు తెరిస్తే తప్ప మనం చూడలేం. అంటే భౌతిక నేత్రాలు కాదు, ఆత్మ సంబంధంగా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఖచ్చితంగా ఆయన సహాయాన్ని అడగాలి. మరొక మాటలో చెప్పాలి అంటే భక్తిపూర్వకంగా మనం చదవాలి, చాలా భక్తిగా మనం చదవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే న్యూస్ పేపరు చదివినట్లుగా వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. మనం చదివేది దేవుని వాక్యం. కొంతమంది మరీ ఏం చేస్తూ ఉంటారంటే అత్తి అని అంటూ ఉంటారు కదా, కింద బైబిల్ అనేటువంటిది కాళ్ళకి తగిలితే కళ్ళకు అద్దుకోవటం, ఇవన్నీ బాగానే ఉంటాయి. మనము ఈ పుస్తకానికి కాదు విలువ ఇవ్వాల్సింది. అంటే పుస్తకానికి అంటే బైబిల్కి విలువ ఇవ్వద్దని నేను చెప్పడం లేదు. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఉంది కదా, అది చాలా 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 విలువైనది. దీన్నేమో కాళ్ళకు అద్దుకుంటారు, కొంతమంది అయితే అసలు పుస్తకం కింద పెట్టరు. మీరు చూడండి, కొన్ని మతాల్లో ముఖ్యంగా ఇస్లాంలో కనుక చూసినట్లయితే ఖురాన్ కింద పెట్టరు. ఖురాన్ని వాళ్ళు చదివేటప్పుడు కూడా కింద కూర్చొని ఒక పీఠం లాంటివి చేయించుకొని ఆ వుడెన్ దాని మీద పెడతారు. ఇట్లా ఉంటుంది మీకు ఎక్స్ లాగా, దాని మీద పెడతారు. ఎందుకదంటే కింద పెట్టకూడదు, దీనికి ఇచ్చేటువంటి వాల్యూ అది, హానర్ అది. దీన్ని ఎప్పుడు కూడా దేవుని మాటలు కింద పెట్టకూడదు. అలాగనే ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా కొంతమంది బైబిల్ కింద పెట్టలేదు, వాళ్ళు చేయించుకుంది మనం కూడా చేయించుకుందామని చేయించుకుంటున్నారు. మంచిదే, కింద పెట్టకుండా ఉంటే మంచిదే. కింద పెట్టకుండా పీఠం మీద పెట్టడం కాదు, ఇక్కడ పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి, అది ఎక్కడో పెట్టుకోవటం కాదు. కాబట్టి మనం ఇందులో ఉన్నటువంటి వాక్యము మన లోపలికి వెళ్ళాలి, మనం గ్రహించగలగాలి. అంటే అదే ఉంది పీఠం అంటే ఇప్పుడు టేకుతో కూడా చేసి బైబిల్ బుక్ స్టోర్స్లో అమ్ముతున్నారు.
చెక్క ఖరీదైనటువంటి చెక్క ₹1000 చెక్క పెట్టి కూడా కొంటూ ఉన్నారు. రిలాక్స్ లాగా ఉంటుంది. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి దాన్ని అట్లా అన్ఫోల్డ్ చేసి మీ బైబిల్ పెట్టుకొని చదువుకోవచ్చు. అయితే బైబిల్ని కింద పెట్టలేదు, అంతవరకు మంచిదే. మరి ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని తీసి ఎక్కడ పెడుతున్నారు? మీ హృదయంలో మీరు పెట్టుకోగలుగుతున్నారా? ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మన కన్నులు చూడగలుగుతున్నాయా? అర్థం చేసుకోగలుగుతున్నామా? 18వ వచనంలో అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడే కాదు, మీరు దేవుని వాక్యాన్ని చదివేటువంటి సందర్భంలో మీరు ఎప్పుడైనా సరే గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గమనించాలి, మనం గ్రహించాలి అంటే అది పూర్తిగా దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. నేనేదో చదివానని చెప్పేసి నాకు అర్థం కాదు. మీకు ఒక విషయము బాగా జ్ఞాపకం వచ్చి ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం మనం గమనించేటప్పుడు ఐథియోపియా నుంచి ఒక మంత్రి వస్తూ ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్. వాస్తవంగా ఉన్న మంత్రుల్లోనే ఫైనాన్స్ మినిస్టర్ కొంచెం బుర్ర ఎక్కువగా ఉండాలి. అర్థశాస్త్రముకు సంబంధించినటువంటి నిపుణులై ఉంటారు. ఈరోజు కూడా మనకు దేశానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేశ అభివృద్ధి అంతా కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు గతంలో కూడా బ్రిటన్కి ఎలక్షన్స్ జరిగినప్పుడు అంతకుముందు ఒక ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఏమైందంటే ఆమె దిగిపోయింది వెంటనే. అంటే బ్రిటన్కి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా ఆర్థిక మాంద్యంలో ఉంది దేశము, ఫైనాన్షియల్గా వెనకబడి ఉంది. దీన్ని ముందుకు నడిపించడం నా వల్ల కాదు అని ఆమె వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నటువంటి రిషి సునాక్ వచ్చాడు. వాస్తవంగా ఈయన అంతకుముందు కూడా ఆ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, అర్థశాస్త్రాన్ని గురించి ఈయన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఈయనైతేనే గాడిలో పెట్టగలడని ఆయనకు అప్పగించారు దేశాన్ని. నిజంగా ఒక దేశం కూడా కాదు, మీరు ఇల్లు కూడా చూడండి, ఏ ఇల్లు అయినా సరే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటే, ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే కుటుంబం నిలబడుతుంది. చాలా కుటుంబాలు పాడైపోవటానికి, పతనమైపోవటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకు మనీ మేనేజ్మెంట్ తెలియదు. కొంతమంది డబ్బు వస్తే ఏం చేస్తారంటే ఆ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి చూడండి, కుటుంబాలను కనుక చూసినట్లయితే వాళ్ళకు చాలా డబ్బే సంపాదిస్తారు కానీ వాళ్ళ జీవన విలువలు, ప్రమాణాలు అనేటువంటివి పెరగవు. ముఖ్యంగా భారతదేశంలో చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఎగువ స్థాయి, మధ్యతరగతి, దిగువ స్థాయి ఇట్లా కనుక మాట్లాడితే ఈ దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఈ దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబంలో, మధ్యతరగతిలో ఎప్పుడు కూడా కుటుంబంలో ఒకలే పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే అన్ని కేసుల్లో కాదు, మధ్యతరగతి వాళ్ళు ఎందుకు మధ్యలోనే ఉన్నారు అంటే వీళ్ళు కుటుంబంలో ఒకలే పనిచేస్తూ ఉంటారు. ఆడ మనిషిని కూడా బయటికి పంపించరు, ఏదో కారణాలు, కొందరికి ఇప్పుడు కొద్దిగా బయటికి వెళ్తున్నారు. వీళ్ళకి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఒక్కలే పని చేస్తారు. ఒక్కలే పని చేసినటువంటి డబ్బుతో కుటుంబం అంతా కూడా బ్రతకాలి. ఇల్లులు కూడా ఉండవు. మధ్యతరగతి వాళ్ళకి అద్దెలుల్లే ఉంటాయి ఎక్కువగా. హైయర్ క్లాస్ పీపుల్కి సొంత ఇల్లు ఉంటుంది, లోయర్ క్లాస్ పీపుల్కి కూడా సొంత ఇల్లు ఉంటుంది. మధ్యతరగతి పీపుల్కి అంటే ఇక నేను దాని గురించి ఎక్కువగా వెళ్ళను, వాళ్ళకి సొంత ఇల్లులు ఉండవు. హైయర్ క్లాస్ పీపుల్ ఏదైనా తినగలుగుతారు, లోయర్ క్లాస్ పీపుల్ ఏదైనా తినగలుగుతారు. మీరు కావాలంటే చికెన్ షాపుల దగ్గర చూడండి, వీళ్ళు రోజు చికెన్ తినగలుగుతారు. ఈ మధ్యతరగతి వాళ్ళకి బడ్జెట్ పాపం తినలేరు. అంతేకాదు, మీరు ఏదైనా ఖర్చు పెట్టాలంటే హైయర్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెట్టగలరు, లోయర్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెట్టగలరు, మధ్యతరగతి వాళ్ళు ఖర్చు పెట్టలేరు. కారణం ఏమిటంటే ఒక మనిషే కష్టపడతాడు, కుటుంబం అంతా కూడా ఆ మనిషి మీద, ఆడ మనిషి అయితేనేమి, పిల్లలు అయితేనేమి, చదువులు అయితేనేమి, ఇంటి అద్దెలు అయితేనేమి అట్లా వెళ్తూ ఉంటాయి ఈ ఒక్క మనిషే. కానీ మరి లోయర్ క్లాస్ అన్నారు, వాళ్ళు ఎట్లా ఖర్చు పెడతారు అంటే వాళ్ళది ఏంటి అంటే కుటుంబంలో ఆడ మగ లేదా అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వీళ్ళిద్దరూ పనికి వెళ్తారు, ఆడ మగ. ఏ పని అయితే ఆ పని, కూలి పని. ఈ పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళు అయ్యారంటే వీళ్ళిద్దరిని పనికి పంపిస్తారు. నలుగురు పనికి వెళ్తారు, నలుగురు ఇంట్లో ఉంటే నలుగురు పనికి వెళ్తారు. సాయంత్రానికి నలుగురు 4,000 తెస్తారు. పోనీ 4,000లో 2,000 రానివ్వండి, 2,000 వచ్చినాయి. నెలకి 30 రోజుల్లో ఆదివారాలు తీసేస్తే 25 రోజులు 50,000 వస్తాయి. మధ్యతరగతి వాళ్ళకి 10,000 వస్తాయి ఆ కుటుంబానికి. దానికి తోడు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ఈ కింది స్థాయి వాళ్ళకే. మధ్యతరగతి వాళ్ళకి ఏ పథకం వర్తించదు. దాంతో ఇల్లు ఇస్తారు వీళ్ళకి, వైద్యం ఇస్తారు వీళ్ళకి, పిల్లలకి చదువులు ఇస్తారు. మరి మిగిలిన డబ్బులు ఏం చేస్తారంటే వీళ్ళు తాగేస్తారు. అన్నీ ప్రభుత్వాలు ఇస్తాయి కదా. అందుకనే వాళ్ళు రోజు ఒక్కోసారి ఆశ్చర్యపోతారు. కూలి పని చేసుకొని రోజుకి 1,000 రూపాయలు తాగుతాడంటే 1,000 రూపాయలు తాగుతాడు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, 1,000 రూపాయలు అంటే మాకు ఒక బియ్యం బస్తా కొంటే నెల రోజులు వచ్చిస్తారా అంటున్నాడు. కూలి పని చేసుకునే వాళ్ళు రోజుకి 1,000 రూపాయలు తాగుతారు. మీరు నమ్మండి నమ్మకపోండి, రోజుకి 1,000 రూపాయలు తాగుతారు. ఎట్లా తాగుతారండి వాళ్ళంటే వాళ్ళకి వస్తున్న సంపాదన తాగుతూ ఉన్నారు.
అంటే దేని గురించి అంటే మరి అంత సంపాదన వచ్చి వాళ్ళు ఎందుకు అట్లా ఉంటున్నారంటే మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్. అదే 50,000 కనుక మధ్యతరగతి వాళ్ళకి వస్తే వాళ్ళ కుటుంబాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాడు ఆయన. అంత బుర్ర ఆయన దగ్గర ఉంటుంది, కాకపోతే అంత డబ్బు రాదు. అదే 50,000-60,000 వీళ్ళకి వస్తేనే కానీ ఇంకొక మెట్టు పైకి ఎక్కలేడు, ఎందుకంటే దాన్ని గురించినటువంటి అవగాహన వాళ్ళకి లేదు. కాబట్టి కుటుంబాలు అనేటువంటి ఒక కుటుంబమే కాదు, ఒక రాష్ట్రమే కాదు, ఒక దేశమే కాదు, మనీ మేనేజ్మెంట్ అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యంగా అందుకనే దేశం విషయంలో, ఆర్థిక విషయాల్లో బాగా బుర్రన్నటువంటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే ఫైనాన్స్ మినిస్టర్గా పెడుతూ ఉంటారు. అది రాష్ట్రంలో అయినా సరే, దేశంలో అయినా సరే. మనం అపోస్తుల కార్య గ్రంథం చదివేటప్పుడు 8వ అధ్యాయంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ వస్తూ ఉంటాడు. ఐథియోపియా మంత్రి అని చెప్పేసి అన్నాడు. ఆయన యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చి రిటర్న్ జర్నీలో వెళ్తూ దేవుని వాక్యం యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ ఫైనాన్స్ మినిస్టర్కి అర్థం కాలేదు. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యము 30వ వచనం మనం గమనించినప్పుడు 29-30. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని కళ్ళతో సైలెంట్గా లోపల చదువుకున్నాడా, బిగ్గరగా చదువుతున్నాడా? లౌడ్గా చదువుతున్నాడు, బిగ్గరగా చదువుతున్నాడు. చదువుచుండగా విని అంటే ఈయనకు వినపడింది అంటే ఖచ్చితంగా గట్టిగా చదువుతున్నాడు ఆయన. చదువుచుండగా విని అంటే చూడండి, అడవిలో వెళ్తూ, రథంలో వెళ్తూ ఆ ఫైనాన్స్ మినిస్టర్ వాక్యం అదే మనమైతే ఏం చేస్తామో ఏ బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళేటప్పుడు కనీసం మన ఇది కూడా బయటికి రాకుండా కొంతమంది హోటల్కి వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు హోటల్కి వెళ్ళినప్పుడు కుటుంబంతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని తినటం వీళ్ళకి అలవాటు ఇంట్లో, కానీ హోటల్లో ప్రార్థన చేసుకోవటానికి సిగ్గుపడతారు. చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, నిజంగా కొందరు సిగ్గుపడతారు హోటల్లో ప్రార్థన చేయాలంటే. ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోండిలే అంటారు. అంటే అట్లయితే లోపల చేసుకోవచ్చు అని. ఎందుకు గట్టిగా చేయకూడదు? వాళ్ళు ఏమన్నా మనకు ఊరికే పెడితే తింటున్నామా? మన డబ్బులు మనం బిల్లు పే చేసేటప్పుడు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటంలో నష్టమేముంది? ఒకసారి అట్లాగనే ఒక హోటల్కి వెళ్ళి కూర్చుంటే మేము అందరం కూర్చున్నాం, ప్రార్థన చేసుకుందాం అనగానే ఒక సహోదరుడు గట్టిగా ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అలా చూశారు. చూస్తే మనకేంటి ఇబ్బంది? మన క్రైస్తవులోనే అర్థమైంది అంతే. మన డబ్బులు మనం కట్టి, మన బిల్లు మనం చెల్లించి, మన తిండి మనం తింటుంటే వాళ్ళకేంటి నొప్పి? అయితే కొన్ని ప్రాంతాల్లో అటువంటి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా మనం చేయలేకపోతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటంలో ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుని వాక్యాన్ని కూడా మనం గట్టిగా చదవలేము. మనం కొంతమంది బైబిల్ పట్టుకుంటే, బైబిల్ కనబడితే మీరు క్రైస్తవులా అని చెప్పేసి అనుకుంటారని కూడా వాళ్ళు చాలా కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన కనుక చూసినట్లయితే ఆయన ప్రయాణంలో వెళ్తూ, రథంలో వెళ్తూ యెషయా గ్రంథాన్ని ఆయన గట్టిగా చదువుతూ ఉన్నాడు. చదువుతుండగా వచ్చినటువంటి ఫిలిప్పు విన్నాడు. విని ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, మనకేదో జ్ఞానం ఉంది కదా, దేవుని వాక్యం అర్థమవుతుంది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. అది పూర్తిగా తప్పు. వీఆర్ మిస్టేకెన్. పూర్తిగా పొరబడుతున్నాం. నేను 10th చదివా నాకు అర్థం కాదా, నేను డిగ్రీ చదివా నాకు అర్థం కాదా, నేను పీజీ పిహెచ్డి, నీకు రాకెట్ సైన్స్ తెలిసినా కానీ ఇది మాత్రం అర్థం కాదు. ఎవరైనా త్రోవ చూపించాలి, చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే అది దేవుడు మన మనోనేత్రాలు తెరవాలి. అందుకనే మనం చేయవలసింది ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కీర్తనలో 119వ కీర్తన 18వ వచనము మాకు చక్కటి విషయాన్ని మనకి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. 18 మనం చదివేమింది అక్కడ, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరు అని ఆయన నా హెల్ప్ అడగాలి. ఆయన నా హెల్ప్ అడిగితే ఆయన సహాయం మనకు చేస్తాడు. ఇదిగో ఇప్పుడు ఫిలిప్పును పంపించాడు నపుంసకుడి దగ్గరికి. ఆయన కూర్చొని ఆ సంగతులన్నీ వివరించాడు. ఎంతో కాలం నుంచి ఆయన ఆ వాక్యాన్ని చదువుతున్నాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు. ఎప్పుడైతే అర్థమైందో వెళ్ళే రథం, ఆపే రథం, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఆ రోజు ఆయన బాప్తీసానికి ముందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఒకవేళ మీరు ఊహించుకోండి, దేవుడు ఫిలిప్పును పంపించలేదు, ఫిలిప్పు రాలేదు, యెషయా గ్రంథం ఆయన వివరించి చెప్పలేదు, ఎప్పుడులాగా చదువుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ రోజు ఆయన బాప్తిసం పొంది ఉండేవాడా? వాస్తవంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ రక్షణ ఆయన పొందలేకపోయాడు. అంటే కేవలం నేను చదివితే సరిపోతుందా అంటే లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చదివేది ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాను అంటే దేవుడు నీకు సహాయం చేసినప్పుడు.
అందుకనే మనం రెగ్యులర్గా చదవటం మాత్రమే కాదు, చదవటం అనేటువంటిది మనం క్రమం తప్పకుండా చదవటం ఒక అలవాటుగా పెట్టుకోవాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం చదివేటప్పుడు భక్తిపూర్వకంగా మనం చదవాలి, భయభక్తులు కలిగి మనం చదవాలి. దేవుని సహాయంను మనం ఖచ్చితంగా మనం అడగాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యము చదివేటప్పుడు చక్కటి ప్రార్థన చేసుకొని దేవుని సిగ్గుపడకుండా సహాయం అడిగి అప్పుడు మొదలు పెట్టుకోవాలి. నేను చదివితే నాకు అర్థం కాదా అన్నట్లుగా మనం ఎప్పుడు చేయకూడదు. దేవుని సహాయాన్ని అడిగి, ముఖ్యంగా అక్కడ కూడా ఏదో కూర్చున్న పలంగా కాకుండా మోకరించి మనం ఎంత విధేయతగా అడిగితే ఆయన దాన్ని అంతగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గర మనం విధేయతను చూపించి ఆయన రిక్వెస్ట్ చేసుకుని, అయ్యా నీ సంగతులు నాకు నేర్పించు అని చెప్పేసి కనుక మనం వాటిని చదువుకున్నట్లయితే మనం వాటిని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. 119వ కీర్తనలోనే 10వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 10వ వచనం, నా హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకమో. ఎట్లా వెతికాడంటే ఇక్కడ చెప్తున్నాడు, నా హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నా హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నా హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. ఎప్పుడైనా దేవుణ్ణి హృదయం పెట్టి హృదయంతో వెతుకుంటామా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మనము ఊరికినే జస్ట్ అట్లా ప్లెయిన్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామా? మనం మన హృదయంతో వెతుకుతూ ఉంటామా? అంటే మన లోకంలో చెప్తూ ఉంటాం, మనస్సు పెట్టి పని చేయటం, మనస్సు పెట్టి చేస్తే బాగా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు మనం హృదయం పెడుతూ ఉంటామా? ఒక రకంగా చెప్పాలి అంటే డివోటెడ్, అంకిత భావం అని అంటూ ఉంటాం కదా, శ్రద్ధగా ఆ పని చేయటం. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా దాన్నే చెప్తూ ఉన్నాడు. చదవటం అంటే ఏదో చదవటం కాదు, చదవటం అంటే ఏదో గట్టిగా చదవటం కాదు. చదివేటప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే రెగ్యులర్గా మనం చదివినా కానీ, గట్టిగా చదివినా కానీ దేవుణ్ణి మనం ఖచ్చితంగా సహాయం అడగాలి. మన హృదయం అనేటువంటిది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పాతకాలంలో కూడా గురువుల దగ్గర నేర్పించేటప్పుడు ఎంతమంది శిష్యులు వచ్చినా కానీ ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారు అనేటువంటి చూసి వాళ్ళనే స్పెషల్గా నేర్పిస్తూ ఉంటారు. మీరు క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ టీచర్కి ఎవరో ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు. స్టూడెంట్కి ఫేవరెట్ టీచర్లు ఉంటారు, టీచర్కి కూడా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా క్లాసుల్లో చూస్తారు, వాళ్ళకి మాత్రం చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు అలాగా? మీరేమైనా ఆశ్చర్యపోతున్నారా? టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారంటే ఆశ్చర్యం ఏం లేదు కదా. ఎందుకంటే టీచర్స్తో అప్పుడప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రతి బ్యాచ్లో కూడా వాళ్ళకంటూ కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారట. నేను ఒకసారి ఒక టీచర్తో అడిగాను, ఎట్లా మీరు ఫేవరెట్ స్టూడెంట్స్ అని చెప్పేసి అంటే ఇందులో కూడా వేరే వేరే రకాలు ఉన్నాయి. కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే వాళ్ళ కులం వాళ్ళు ఎవరో చూసుకొని అటువంటి ఫేవరెటిజం కూడా ఉంటుంది. కొంతమంది మా ఊరోళ్ళు, ఒకసారి మేము ఇక్కడ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఓపీ రాయించేటప్పుడు మాది కృష్ణా జిల్లాలో పలానూరు అన్నాడు. అనగానే ఆమె విన్నది రాసేసిన తర్వాత నేను పక్క వచ్చాను, మీ ఊరు అలాగ తెలియాలా అని అడిగాను. డాక్టర్ గారిది కూడా మా ఊరే, ఆ ఊరు పేరు చెప్పగానే వాళ్ళని స్పెషల్గా చూస్తాడు. ఇప్పుడు చూడండి పిలుస్తాడు అన్నారు. నిజంగా ఇది వెంటనే పిలిచాడు. అప్పుడు నాకు అర్థమైంది, డాక్టర్ గారికి ప్రాంతీయ భేదం బాగా ఉందన్నమాట అని. ఆయనతో పాటు లోపలికి వెళ్ళాను. ఎట్లా ఉన్నారు, ఊర్లో ఎక్కడ మీది, మీ వాళ్ళు, వాళ్ళ మీరు అని మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. అంటే మనం అనుకుంటాం కానీ డాక్టరు ఇంజనీర్ అని వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా లోకంలో ఉన్నట్లుగా కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ప్రాంతీయ భేదాలు ఉంటాయి. ఇక రాష్ట్రాన్ని దాటి వెళ్ళామంటే భాషా భేదం ఉంటుంది. మేము తమిళనాడులోకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది, తెలుగోళ్ళు అనగానే తెలుగోళ్ళు చేర్చుకుంటారు. షాపుల దగ్గరికి అక్కడ కూడా వెళ్ళినప్పుడు తెలుగు మాట్లాడేమనుకోండి, వెంటనే తెలుగోళ్ళు మనల్ని ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళు మనోళ్ళే అని. వాళ్ళు అక్కడ 50 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ తమిళోళ్ళు మనోళ్ళు అనరు, తెలుగు వాళ్ళని చూడగానే వీళ్ళు మనోళ్ళే అంటారు. ఒకసారి మేము మదురై ప్రాంతం వెళ్ళాం. వాళ్ళు ఎప్పుడో 200-300 సంవత్సరాల పైన అయిపోయిందంట, వాళ్ళకి తెలుగు మాట్లాడటం రాదు. పిల్లలంతా తమిళోళ్ళే. అయితే వీళ్ళు తెలుగు ఫ్యామిలీస్ అని తీసుకెళ్తే వాళ్ళు, మీరు తెలుగు వాళ్ళ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు తమిళ్లో అడుగుతున్నారు, తెలుగు కారణ అని చెప్పేసి అన్నారు. ఏంగే ఒక ఊరు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ మీ ఊరు అంటే మేము పలానా ప్రాంతం నుంచి వచ్చామంటే మేము నెల్లూరు నుంచి వచ్చామంట, నెల్లూరు ప్రాంతం మాది, అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్తున్నారు. ఎంత బాగా మాట్లాడారు. ఒకసారి కోయంబత్తూరు ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే అక్కడ మన బ్రదర్స్ తీసుకెళ్లారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ హోటల్కి వెళ్తున్నారు. అయితే వాళ్ళు చెప్పారు, ఈ హోటల్లో తెలుగు వాళ్ళని.
వెంటనే నేను తెలుగులో మాట్లాడేసరికి ఆయన బాగా మాట్లాడుతున్నాడు. మాది చిత్తూరు జిల్లానండి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చాం, 200 సంవత్సరాల పైన అయిపోయింది మేము వచ్చి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అప్పుడు తీసుకెళ్ళి ఆయన, 2 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, నాతో ఇలా ఎప్పుడు మాట్లాడలేదు, తెలుగోడు అనేసరికి మీతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మేము తెలుగు వాళ్ళం కదా, మాత్రం ప్రేమ ఆప్యాయతలు ఉంటేలే అన్నా నేను. అంతే. ఇప్పుడు వాస్తవంగా మనిషి అన్న తర్వాత మనకు కూడా మనూరోళ్ళు అంటే ఉంటుంది, మనోళ్ళంటే ఉంటుంది, అంతే కదా. అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే, మనుషులుగా మనం ఎలాగైతే ఇలాగ మనం చేస్తూ ఉంటామో, టీచర్కి కూడా ఎలాగైతే ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారో ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు. దేవుడు కూడా ఖచ్చితంగా కొందరి యోడల శ్రద్ధ చూపిస్తాడు. ఏదని మీరు ఫేవరెటిజం అనండి, ఏమైనా అనండి. ఎవరి యోడల శ్రద్ధ చూపిస్తాడు అంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, నిజంగా శ్రద్ధగా ఆయన దగ్గర నేర్చుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చాలా జ్ఞానం ఇస్తాడు. మీరు దానియేలు గ్రంథం చదివేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, దానియేలు నువ్వు బహుప్రియుడువు అని అంటాడు. ఇంకా చెప్పాలి అంటే దానియేలు జ్ఞానం కొరకు, మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివేటప్పుడు బాబిలోన్లో ఉన్నటువంటి జ్ఞానులకు కూడా, కల్దీయ దేశం అంటేనే జ్ఞానులకు ఫేమస్, నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలను బాబిలోన్లో ఉన్న ఏ జ్ఞాని చెప్పలేకపోయాడు. అసలు ఎందుకు ఈ జ్ఞానులు దండగా వాళ్ళని చంపే అన్నాడు రాజు నెబుకద్నెజరు. అన్నప్పుడు జ్ఞానులు చంపడానికి వెళ్ళినప్పుడు దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ కలభావాన్ని దేవుడు ఆయనకి తెలియజేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. అయితే దానియేలు ముందే చెప్పాడు, అయ్యా నేనేదో గొప్పవాడిని అని చెప్పేసి నాకు ఇదంతా కూడా బయలుపరచబడలేదు, ఇదంతా కూడా పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మర్మాలను బయలుపరచడం అనేటువంటిది ఆయన చిత్తం. కాబట్టి దేవుడు ఎవరికి ఆ జ్ఞానం ఇవ్వాలి అని అనుకుంటాడో వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. ప్రశ్న ఏమిటి అంటే, మరి ఆ జ్ఞానం పొందేటట్లుగా నువ్వు చదువుతున్నావా, లేకపోతే పొద్దున్నే ఒక అరగంట పెట్టుకొని సాయంత్రం ఒక అరగంట పెట్టుకొని పొద్దున్నే మాత్రం ఎంగాలి సాయంత్రం మాత్రం ఎంగాలి అన్నట్లుగా ఏదో ఒక రొటీన్ లైఫ్లో రొటీన్గా బైబిల్ చదువుతున్నావా? ఎట్లా చదువుతున్నాం మనం? కొంతమంది నిజంగానే ఈ క్యాలెండర్లో చదివే వాళ్ళు అయితే నిజంగానే రొటీన్గా చదువుతారు, ఇక అందులో ఒక భక్తి ఒక శ్రద్ధ ఏమీ ఉండదు. కానీ దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఊరికనే రొటీన్గా ఏదో వచ్చి చదివామన్నట్లుగా చదవటం కాదు, మనం ఖచ్చితంగా మన హృదయాన్ని అక్కడ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీరు దానియేలు గ్రంథం కనుక చూసినట్లయితే దానియేలు గ్రంథం అంతా కూడా మీరు చదివేటప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి, వందల సంవత్సరాల తర్వాత వేల సంవత్సరాలు అంటే భూమి అంతం వరకు జరగబోయేటువంటి సంగతులు కూడా దానియేలుకి చెప్పాడు. ప్రధానమైనటువంటి కారణం ఎందుకు దానియేలుకి చెప్పాడు, ఆయనకి చెప్పడం మాత్రమే కాదు, చెప్పి మళ్ళీ ఇంకొక మాట అంటూ ఉంటాడు. దానియేలు గ్రంథం మీరు గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. దానియేలు గ్రంథం మనం కనుక చూసినట్లయితే ఆయన చెప్పడం మాత్రమే కాదు, చెప్పి ఆయన ఏమంటూ ఉంటాడంటే, ఈ సంగతులకు నువ్వు ముద్ర వేసేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము మీరు కనుక గమనించినట్లయితే ఆ 8వ అధ్యాయంలో దేవుని వాక్యము ఆయనకు తెలియజేసి ఈ విషయాలన్నీ కూడా ఇవి జరగబోతూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 26వ వచనము, ఆ దినములను గూర్చిన దర్శనము వివరించి ఉన్నాను, అది వాస్తవం, అది అనేక దినములలో జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమో. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. నువ్వైతే ఈ సంగతులు వెల్లడి చేయొద్దు, ఆ దినాలను గూర్చిన దర్శనాన్ని వివరించి ఉన్నాను. దానియేలుకి ఆ సంగతులన్నీ కూడా వివరించాడు. వివరించడం మాత్రమే కాదు, ఆయనకి ఈ సంగతులు చెప్పటానికే పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 15-16 వచనాలు, దానియేలును నేను ఈ దర్శనాన్ని చూచి దాన్ని తెలుసుకునదగిన వివేకం పొందవలనని ఉండగా, దర్శనాన్ని అయితే చూసాడు, ఏమీ అర్థం కాలేదు, అది తెలుసుకోవాలి అనేటువంటి వివేకము పొందాలి అని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాడు అని అంటున్నాడు. మనుష్య రూపం కలిగినటువంటి ఒకడు నా ఎదుట నిలిచాడు. 16వ వచనం, అంతటా ఓలాయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనిషిని స్వరం వింటిని, అది గబ్రియేలు. ఆ మనుషుని రూపంలో వచ్చింది ఎవరట? అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతడు తెలియజేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలిచి ఉన్న చోటుకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అతడు నరపుతుడా, ఈ దర్శనము అంత్యకాలంను గూర్చినదని తెలుసుకో అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా చాలామందికి తెలియని విషయము, ఇంకా చెప్పాలంటే కల్దీయ దేశము, జ్ఞానులు ఉండే దేశంలో జ్ఞానులకు తెలియని విషయము దానియేలుకు మాత్రం చెప్పాడు. కారణం ఏమిటి? దానియేలుకు మాత్రము ఈ విషయాన్ని తెలియజేయటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఇక్కడ మీరు దానియేలు గ్రంథం కనుక గమనించినట్లయితే
ఈ దానియేలుతో చెప్తూ ఉంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని చెప్పేసి అంటాడు. నువ్వు దేవునికి చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఫేవరెట్ స్టూడెంట్ అని అంటూ ఉంటాం కదా, దేవుని యొక్క ఫేవర్ని పొందాడు ఆయన. మీరు ఈ ఫేవర్ అనేటువంటి మాట బైబిల్లో చాలా చోట్ల వింటూ ఉంటారు. భక్తులు దేవుని యొక్క ఫేవర్ని పొందారు. ఇంకా చెప్పాలంటే ఆయన అభిమానాన్ని చూరగొన్నారు. మీరు చదువుకునే దగ్గర టీచర్ని కనుక మెప్పించారనుకోండి, ఆ టీచర్ మిమ్మల్ని చాలా స్పెషల్ స్టూడెంట్గా ట్రీట్ చేస్తాడు, చాలా బాగా నేర్పుతాడు, మార్కులు కూడా ఎక్కువ వేస్తాడు వాళ్ళ చేతిలో ఉంటే. అందుకని ఇంటర్నల్ మార్క్స్ దగ్గర టీచర్స్ని బాగా మెప్పిస్తారు. మీరు పని చేసే దగ్గర కూడా మీ బాస్ని కనుక మీరు మెప్పించారనుకోండి, వెంటనే ప్రమోషన్ వస్తుంది, అంతే వెళ్ళిపోతారు పైకి. మీరు దేవుని దగ్గరికి వచ్చి ఏదో ఇలా వెళ్ళిపోతే, ముఖ్యంగా లేటుగా వస్తే దేవుణ్ణి మెప్పించరు. 7 గంటల ఆరాధన అంటే 7:05కి వచ్చి 7:10 వచ్చి 7:20కి వచ్చారనుకోండి, దేవుణ్ణి అస్సలు మెప్పించలేరు మీరు. ఆయన దగ్గర నుంచి మీకు ఏ విధమైన దీవెన రాదు. అదే మీరు 7 గంటల ఆరాధన మీరు ముందే వచ్చి, మీరు ముందే కూర్చొని శ్రద్ధగా బైబిల్ చదువుకుంటూ, శ్రద్ధగా కనుక మీరు వాక్యం మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకోండి, దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూసి ఖచ్చితంగా మనం స్పెషల్గా ట్రీట్ చేస్తాడు. నిజం ఇది. మీరు బైబిల్లో కూడా చూసినప్పుడు దానియేలు గ్రంథం మనం చదివేటప్పుడు ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనటువంటి విషయాన్ని ఈయనకు మాత్రం ఎందుకు నేర్పాడంటే, ఈయన అడిగాడు, అయ్యా ఏమిటి సంగతులు, ఏమిటి వీటికి సంబంధించినటువంటి మరి అర్థం ఏమిటి, ఆ మర్మం ఏమిటి నాకు తెలియజేయని చెప్పేసి అన్నాడు. తెలియజేయంటే ఎవ్వరికీ చెప్పకూడని విషయాలు దానియేలుకి చెప్పి, నువ్వైతే ఎవరితో చెప్పొద్దు. ఒకసారి మీరు చూడండి, నిజంగా చాలా సీక్రెట్ అయినా సరే మీ క్లోజ్ ఫ్రెండ్ నాతో చెప్పవా అని అడిగారు, మీరేం చేస్తారు? నిజంగా చాలా సీక్రెటు, ఒకవేళ మీ ఉద్యోగం దగ్గర సీక్రెటు, లేదంటే మీ పని దగ్గర సీక్రెటు, లేదా మీ చుట్టాలను గురించినటువంటి సీక్రెటు మీకు తెలుసు, మీ ఫ్రెండు నాకు చెప్పవా అని అన్నారు, ఏం చేస్తారు మీరు? నిజంగా క్లోజ్ ఫ్రెండ్, చాలా దగ్గర, ఇంకా ప్రాణ స్నేహితులు అని అంటారు కదా, అట్లాంటి స్నేహితురాలు నాకు చెప్పవా అని అన్నారు. ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది ఉద్యోగాన్ని గురించిన విషయం, లేకపోతే చుట్టాలను గురించిన విషయం, బంధువులను గురించిన విషయం అని అంటారా? చెప్పి మళ్ళీ ఎవరితో చెప్పొద్దు అంటారు. కొంతమంది ఉంటారు, ఎవరితో చెప్పొద్దు అని ఊరంతా చెప్తారు, వాళ్ళే చెప్తారు, ఎవరో చెప్పటం కాదు, నువ్వు ఒక్కడికే చెబుతున్నా, నువ్వు ఎవరికి చెప్పొద్దని ఊరంతా చెప్తారు. కానీ కొందరు అలా కాదు, వాళ్ళకి మాత్రమే చెప్తారు, ఇంకెవరికి చెప్పొద్దని అంటారు. నిజంగా దేవుడు కూడా దానియేలు దగ్గరకు గబ్రియేలు దూతను పంపించి ఈ విషయాలన్నీ కూడా చెప్పించి, నువ్వైతే వెల్లడి చేయకమో అని చెప్పేసి అన్నాడు. మీకు జ్ఞాపకం వస్తుందా? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి కూడా దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పట్టణాలకు వెళ్తూ అబ్రహాముతో మాట్లాడతాడు, నేను చేయబోయే సంగతి నా స్నేహితుడు అయిన అబ్రహాముకు నేను మరుగు చేతున్నా, నీకు చెప్పకుండా ఉంటానా ఎందుకు వచ్చానో, ఇదిగో పలానా పని మీద వచ్చానో. సొదొమ గొమొర్రాలను గురించినటువంటి ఆ మొర అనేటువంటిది చాలా గొప్పగా ఉంది, కాబట్టి ఏమైందో చూద్దామని వచ్చాను, ఇంకా వాళ్ళని నాశనం చేయడానికి వచ్చానో అప్పుడు చెప్తాడు. అంటే దేవుడు చూడండి, ఆయన విషయాలను ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని ఎవరైనా బాగా నేర్చుకున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవునికి చాలా ఫేవర్ పొందిన వాళ్ళు అయితేనే ఆ పని చేయగలరు. లేకపోతే కొంతమంది, ఒకసారి ఒక ఆయన అన్నాడు, నేను సిరంపూర్ బైబిల్ కాలేజీలో చదివాను అన్నాడు. అయితే ఏంటి అన్నాను, సో వాట్, నువ్వు అమెరికాలో కూడా చదువు, నువ్వు 20 లక్షలు పెట్టి చదువు, 30 లక్షలు పెట్టి చదువు, నువ్వేదో చదివానని చెప్పేసి బైబిల్లో నువ్వు గొప్పోడు బావో. విజయవాడలో ఉంటే కూడా దేవుని ఫేవర్ కనుక నువ్వు పొందితే అమెరికాలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ కంటే, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్ కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తాడు దేవుడు నీకు. విజయవాడే కాదు, నువ్వు ప్రపంచంలో ఏ మూలైనా ఉండు, నువ్వు ఏ మూల ఉన్నావు అనేటువంటిది విషయం కాదు, నువ్వు దేవుని యొక్క కృపను గనక పొందగలిగితే, ఆయన అభిమానాన్ని గనక పొందగలిగితే నీకు అనంతమైనటువంటి జ్ఞానం ఇస్తాడు. దానియేలు దానికి రుజువు. ప్రపంచంలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు కల్దీ దేశంలో, వాళ్ళెవ్వరికీ కూడా అయ్యా నువ్వు కళ చెప్తే తప్ప మేమేమీ చేయలేము, అసలు ప్రపంచంలో ఇలాగ ఎవరూ అడగలేదు, ఏ రాజు ఏ జ్ఞాని ఇట్లా అడగలేదు, అసలు ఇది ప్రొసీజరే కాదు అన్నారు వాళ్ళు. కానీ దానియేలు వచ్చాడు, ఆయనే కళ చెప్పాడు, ఆయనే అర్థం చెప్పాడు. ఎట్లయితే సాధ్యమైంది అంటే నాకు దేవుడు బయలుపరిచాడు అన్నాడు. ఆ తర్వాత కూడా మెనే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి ఒక చేయి వచ్చి ఒక గోడ మీద వ్రాసిన వ్రాత ఎవరు కూడా చెప్పలేకపోయారు. చెప్పేవాళ్ళు ఎవరు లేరా అని దిగులు పడుతుంటే భార్య వచ్చి అన్నది, మీ తండ్రి కాలంలో దానియేలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు కదా, ఆయన చెప్పగలిగాడు, ఆయన్ని పిలిపించి ఏమన్నా అర్థమవుతుందేమో అని చెప్పేసి. ఆయన రాగానే వెంటనే నువ్వు దీని అర్థం చెప్పగలవా, నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను అన్నాడు. ఆయన ఒకటే అన్నాడు, నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, అయితే నేనైతే దీన్ని చెప్తాను అన్నాడు. నేనేదో గొప్పవాడిని, నాకు ఇది బయలుపరచబడలేదు, పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన బయలుపరిచాడని అంటాడు.
అంటే పదే పదే దానియేలు చెప్తూనే ఉన్నాడు, ఏదో లోకంలో జ్ఞాని అంటే ఇదంతా కూడా రాదు. పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి మనం బైబిల్ని చదివేటప్పుడు ఏదో రెగ్యులర్గా చదవటము, ఉదయం సాయంత్రం చదవటము, గట్టిగా చదవటం కాదు. ఇది ఎంత ముఖ్యమో దానికంటే కూడా ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే మనం భక్తిపూర్వకంగా చదవాలి, మన హృదయాన్ని అక్కడ పెట్టాలి. దేవుని యొక్క ఆ ప్రేమను లేదా ఆయన కనికరాన్ని మనం పొందాలి. దాన్ని బాగా కనుక చెప్పినట్లయితే ఫేవర్ అని చెప్పేసి అంటారు. ఫేవర్ మనం దానికి తెలుగు బైబిల్లో కృప అని ట్రాన్స్లేట్ చేశాడు. వాస్తవంగా కృప అనేటువంటిది వేరే పదం, అది ఫేవర్. మీరు నోవాహు దగ్గర కూడా దేవుని యొక్క కృప పొందినవాడు అని వ్రాయబడి ఉంది. ఇంకా చాలా చోట్ల భక్తుల జీవితాలు కనుక చూసినట్లయితే దేవుని ఫేవర్ని వాళ్ళు పొందారు. ఇక దానియేలు విషయంలో నేరుగా చెప్తాడు, నువ్వు బహుప్రియుడువు. వచ్చిన దూత చెప్తాడు, నువ్వు బహుప్రియుడు అయ్యా దేవుడికి, అందుకే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు ఈ విషయాలు నీకు చెప్పమని. ఇదిగో ఈ విషయాలు అర్థమిది, అయితే నువ్వైతే ఎవరికి వెల్లడి చేయొద్దు ఈ విషయాలు అని చెప్పేసి ఆయన నాకు చెప్పాడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మీరు కావాలంటే గమనించండి, ఒకే తరగతిలో కూర్చొని బైబిల్ క్లాసులో స్టూడెంట్స్గా చదువుతూ ఉంటారు. అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు నిజంగా. ఇంకా చెప్పాలి అంటే కొందరు టీచర్స్కి మించినటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు లోకంలో కూడా గమనించండి, వాళ్ళకి చాలా జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అధ్యయనం చేసేటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేనంత బాగా ఒక్కొక్కసారి స్టూడెంట్స్ అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎట్లా సాధ్యపడుతుంది అది? ఎప్పుడైనా మీరు గమనించారా? ఎట్లా సాధ్యపడుతుంది అది? మనం కీర్తనల గ్రంథంలో కూడా గమనించేటప్పుడు కీర్తనల గ్రంథంలో కూడా ఇక్కడ పదే పదే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనకి ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్పించారో వాళ్ళకు కూడా మించినటువంటి జ్ఞానం అనేటువంటిది దావీదు పొందినట్లుగా చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తూ 86వ కీర్తన మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 86వ కీర్తన మనం చూసినట్లయితే 16వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షించు అని అంటూ ఉంటాడు. నీ సేవకురాలి కుమారుని రక్షించు అంటే దావీదు తల్లి దేవునికి ఒక ప్రియమైనటువంటి వ్యక్తి అనేటువంటిది బైబిల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. దావీదు తల్లి ప్రియమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు, దావీదు కూడా దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తిగా మారాడు. అంటే దావీదు తల్లి ఎలాగైతే దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉందో, దావీదు కూడా అదే విధంగా దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మారాడు. ప్రియమైనటువంటి వ్యక్తిగా మారటం మాత్రమే కాదు, మీరు పదే పదే గమనించినప్పుడు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఆయన దేవుని వాక్యమునందు ఆనందించటం, మన కీర్తనల గ్రంథం 1వ కీర్తన మనం చదువుతూ ఉంటాం కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటాడు కదా. పగలు రాత్రి దాన్ని ధ్యానించి దేవుని యొక్క ఫేవర్ని పొందుతాడు. ఇక మీరు 1 సమూయేలు గ్రంథం కనుక చదివినట్లయితే ఆయన ఎంత ఫేవర్ పొందాడు దానియేలు అనేటువంటి విషయానికి అక్కడ రుజువు చూపిస్తూ మీకు అక్కడ చెప్తూ ఉంటాడు. సమూయేలు గ్రంథము మీరు కనుక గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము మనం గమనించినప్పుడు దావీదు దేవునికి ఎంత ప్రియుడిగా మారాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 7వ అధ్యాయం మనం గమనించినప్పుడు, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 1వ వచనము, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మదిని కలుగజేసిన తరువాత, ఇక్కడ దావీదు ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నాడు చూడండి. దేవుని ఫేవర్ని పొందటానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, తర్వాత తన రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుడిని మందసము డేరాలో నిలిచి ఉన్నది. నేనేమో ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను, దేవుని మందసమేమో డేరాల్లో ఉంది, కాబట్టి దేవునికి ఒక గొప్ప మందిరాన్ని నేను కట్టించాలి అనేటువంటి ఆలోచన ఆయన చేసిన తర్వాత ఏమైందంటే ఆ దేవుని యొక్క అభిమానాన్ని ఆయన పొందాడు. ఆ తర్వాత దేవుడు అంటూ ఉంటాడు, నీ సంతానాన్ని నేను ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను, ఈ సింహాసనం నీ సంతానానికి ఇస్తానని అంటాడు. మీరు చూడండి, తర్వాత రాజ్యము 2గా విడిపోయిన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యంలో చాలా వంశాలు మారినాయి. కానీ యూదా రాజ్యంలో దావీదు కొడుకు సొలొమోను కొడుకు రెహబాము, తర్వాత ఆయన కొడుకు ఆ సింహాసనం వాళ్ళకి రాసి ఇచ్చేసాడు. ఒక మాటలో చెప్పాలంటే
కారణం ఏమిటి అంటే దావీదు దేవుని ఫేవర్ని ఆయన పొందాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఏదో మనం చదవటం మాత్రం కాదు, మనం ఏం చేయాలి అంటే చాలా భక్తిగా చదవలసినటువంటి అవసరం ఉంది. ఒక చదివేటప్పుడు మాత్రమే కాదు, మన క్రైస్తవ జీవితంలో కూడా మన భక్తి ఏమిటి అనేటువంటిది. ఇవాళ ఎట్లా ఉందంటే క్రైస్తవ జీవితం ఆదివారం ఆరాధనలో రొటీన్గా, ఆదివారం కాబట్టి ఆరాధనకి వెళ్ళాము, అక్కడ పాల్గొవాలి, ఏదో అటెండెన్స్ కొరకు వచ్చినట్లుగా ఉంది, కానీ ఆ భక్తిభావం అనేటువంటిది లేదు. మరలా నేను మీకు తెలియజేస్తున్నాను, దయచేసి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆయన దీవెన పొందే విధంగా, ఆయన ఫేవర్ని పొందే విధంగా రావాలి. అసలు ఆయన మనల్ని చూస్తే ముగ్ధుడు అవ్వాలి. అసలు నేను దీవిస్తే ఇలాంటి వాళ్ళనే దీవించాలి అనే అంతగా ఆయన ఇంప్రెస్ చేయాలి. ఎవరైనా మనము ఇంప్రెస్ చేయగలిగిన స్థితిలో ఉన్నాం ఆయన్ని? 7 గంటల ఆరాధన అంటే 7:05కి వచ్చి, 7:10కి వచ్చి, 7:20కి వచ్చి, పోనీ చెప్పలేదంటే అనుకోవచ్చు, ప్రతి వారం చెప్తే కూడా ఇంకా లేటుగా వచ్చి, నిజంగా ఇప్పుడు చూసేటువంటి మేమే ఇలాగా ఇబ్బంది పడుతున్నామంటే దేవుడు మిమ్మల్ని చూసి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. అసలు వీళ్ళేంటి, వీళ్ళ ఆరాధన ఏంటి, ఎందుకు వస్తున్నారని చెప్పేసి అనిపించదా? కాబట్టి ఒక సమయపాలన అనేటువంటిది మాత్రమే కాదు, మనం దేవుడిని ప్రారంభంలో ఏమిటంటే మనం పాటలు పాడుతూ ఉంటాం, మన నాలుక ఆయన స్తుతించాలి. పాటలు అయిపోయిన తర్వాత మనం వచ్చి కొంతమంది కూర్చొని కూడా స్తుతించలేకుండా ఉంటారు. నిజంగా ఒకటే మీరు మనసులో పెట్టుకోండి, నేను దేవుణ్ణి మెప్పించగలుగుతున్నానా, నేను దేవుని యొక్క అభిమానం నేను పొందగలుగుతున్నానా, ఈరోజు నా ప్రవర్తన, నా జీవితము, నా నడవడిక నిజంగా దేవుని అభిమానం పొందే స్థితిలో ఉందా అనేటువంటిది ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆయన అభిమానాన్ని మీరు పొందారో మన జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. ఎంత కాలం వచ్చినా కానీ ఆయన అభిమానం పొందలేకపోయాము అంటే మన జీవితాలు ఇలానే ఉంటాయి. ఈవేళ అలాగనే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రార్థనలకు వస్తూనే ఉన్నాం కానీ వెనకబడే ఉంటున్నాం. ప్రధానమైన కారణం ఏమిటి అంటే మళ్ళీ అడుగుతారు, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాం, ఎట్లున్నాం, మా పరిస్థితి, మాకంటే వాళ్ళు వెనకొచ్చారు, వీళ్ళు వెనకొచ్చారు, వాళ్ళ పిల్లలు చూడండి, వీళ్ళ కుటుంబం చూడండి. ఇక్కడ కాదులే కానీ కొన్ని చర్చిల్లో నేరుగా అడుగుతారు. ఒకసారి ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఒక ఆమె అడుగుతుందంట, అయ్యగారు మీరు మా గురించి బాగా ప్రార్థన చేయట్లేదు. అదేంటమ్మా అంటే, ఏంటండి మరి, వాళ్ళు నిన్న కాక మొన్న ప్రార్థనకు వచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళు చూడండి వాళ్ళ గ్యాది ఈనింది, వాళ్ళ పొలం చూడండి ఎట్లా పండింది, ఎంతకాలం నుంచి అసలు నేనే కదా తాళాలు తీసేది, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వచ్చేది, అసలు మొదటి కుటుంబం మా కుటుంబం, మేము వెనకబడి ఉన్నాం, మీరు మా గురించి బాగా ప్రార్థన చేయట్లేదు, వాళ్ళందరి గురించి బాగా చేస్తున్నారు అంటుందంట. సరే, వాళ్ళ గురించి నేను చేశాను, నేను వాళ్ళ గురించి చేసినట్టే మీ గురించి కూడా చేశానమ్మా. మరి అంతకాలం నుంచి వచ్చి తాళాలు తీసి ఊడుస్తున్నావు కదా, మరి నీ ఇంట్లో నీ కొడుకు వస్తాడా? నీ కొడుకు పళ్ళు చూడు, అన్ని గుట్కాలు నవిలి ఎర్రగా ఉంటాయి నీ కొడుకు పళ్ళు. వాళ్ళ కొడుకు నిన్నగాక మొన్నే వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాక్యం విన్నాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు గుట్కాలు ఖైనీలు నవిలి ఎర్రగా పళ్ళు తయారై ఊరంతా బలాదూరు తిరిగి నీ కొడుకుని దీవించమంటావు దేవుణ్ణి? నాకంటే గతి లేదు, నీ నోటికి భయపడి నువ్వు చెప్పింది చేస్తాను. ఇప్పుడు దేవుడు కూడా అదే చేయాలా? అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నేను ముందొచ్చాను కాబట్టి, ఇప్పుడు ఏదో పంపు దగ్గర కూడా వంతులేస్తారు కదా, ముందొచ్చాను కాబట్టి నా బిందే నిండాలన్నట్టుగా నేను ముందొచ్చాను కాబట్టి నా కుటుంబాన్ని దీవించాలని. దేవుడు అట్లా చేయడు. ఆయనకి ఎవరు నచ్చుతారో వాళ్ళనే దీవిస్తాడు. ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తాడు. తీసి పక్కన పడేయాలంటే పక్కన పడేస్తాడు అంతే. నువ్వు ముందా వెనక అనేటువంటిది ఆలోచన కూడా చేయడు. హన్నా ప్రార్థనలో చెప్తూ ఉంటాడు, పెంట కుప్పలో నుంచి దీనులను పైకి ఎత్తేటువంటి ఆయనే. ఎత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే కూర్చోబెడతాడు, సింహాసనం మీద ఉన్నవాడిని తీసి అవతల ఇసిరేయాలంటే ఇసిరేస్తాడు అంతే. కాబట్టి నేను దేవుని అభిమానాన్ని పొందుతున్నానా అనేటువంటి దాన్ని చూడండి. ముందు వచ్చానా, వెనకొచ్చానా, అటెండెన్స్ పడిందా, ఇదంతా కాదు. నేను, నా మాట, నా జీవితం, నా ప్రవర్తన నిజంగా నేను దేవుడిని మెప్పించగలుగుతున్నానా అనేటువంటిది మీ మనస్సాక్షిని బట్టి ఆలోచన చేయండి, మనకే అర్థమవుతుంది. మనం చేయాల్సింది ఏమిటి అంటే మనం దేవుడిని మెప్పించాలి. ముఖ్యంగా మనం చదవటం కూడా ఏదో ఎవరినో మెప్పించడం కొరకు కాదు, నిజంగా నా జీవితం దేవుడిని మెప్పించగలుగుతున్నానా, ఆయన అభిమానం నేను పొందగలిగేటువంటి ఒక బిడ్డగా ఉన్నానా. అందుకనే మనం చదివేటప్పుడు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా భక్తిగా మనం చదవాలి. అలా గనక చదివినట్లయితే దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి చదవటం మాత్రమే ముఖ్యం కాదు, చదివేటప్పుడు మనం భక్తిపూర్వకంగా చదవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అట్లా మనం ఉందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.